చాలా మంది హిట్లర్ కూడా హీరో తెలుసా? అది షాకింగ్ నాకు. మనం గుడ్డిగా పవర్ ఇచ్చేయాలను. మీకు డిక్టేటర్ కావాలా, డెమోక్రసీ కావాలంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 50% డిక్టేటర్ అయితే కూడా మాకేం పెద్ద ప్రాబ్లం లేదంటారు. ఇక్కడ చూసిన సిస్టమ్స్ కి అమెరికాలో చూసిన సిస్టమ్స్ కి వాట్ డిఫరెన్సెస్ డూ యు ఫైండ్? ఇండియన్స్ ఉన్నంత హిపోక్రసీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనకి రేసిజం ఉండకూడదు, మనకు మాత్రమే ఉండాలి రేసిజం. క్యాస్ట్ అప్రెషన్ ఇవన్నీ చూస్తుంటారు కదా. హిస్టారికల్ గా, జనరేషనల్ గా ద మోస్ట్ అప్రెస్డ్ క్యాస్ట్ ఈజ్ ఉమెన్. ఇంకా నేను అటు వెళ్తే కొంచెం కోపాలు వస్తాయి నాకు. పర్లేదు సార్, వెళ్ళండి. ఏం కాదు. కుల పిచ్చితో లేకపోతే ఒక వ్యక్తి పూజతోనో బానిసలకు బతుకుతున్నాం. మనలో ఉన్న సెల్ఫ్ పొటెన్షియల్ ని తొక్కేస్తాయి కదండి. యు బిలీవ్ ఇన్ గాడ్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ని మనం ఎందుకు ఒక హ్యూమన్ ఫామ్ లో చూడాలి అని. ఎగ్జాక్ట్లీ. ఇవాల్టి కూడా మీరు చూసుకుంటే ద మోస్ట్ డెలికేట్ లైఫ్ హ్యూమన్ లైఫ్. వితౌట్ సోషాలిటీ మనకి ఎగ్జిస్టెన్సే లేదు. సెంటర్ లో బెటర్ వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. అందులో మీకు బాగా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ కోర్సెస్ ఇస్ మాస్టర్ స్ట్రోక్. అసలు కథ అంతా చెప్పుకుంటూ వచ్చి కెన్ యూ సెల్ దిస్ పెన్ అంటారు. నౌ యు ఈ జస్ట్ సడన్ గా నేను కౌంటర్ పాయింట్ లో పడేస్తాను. ఏ కథకైనా ఒక గ్రేట్ క్లైమాక్స్ ఉంది అంటే దాని వాల్యూ వేరే. ఇట్స్ లైక్ కిరీటం లాగా. బ్రేకింగ్ బ్యాడ్ కే ఉంది ఆ కిరీటం. దాని పేరు ఫెలీనా సార్. సో ఇట్ మీన్స్ బ్లడ్, మెత్ అండ్ టియర్స్. వావ్, ఐ థింక్ యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంత అబ్జర్వ్ చేస్తున్నారంటే అంటే యు ఆర్ అప్ ఫర్ డీటెయిల్స్. మీరు కాంప్లిమెంట్ ఇచ్చారని మర్చిపోయాను. నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయా. ఒక డ్రామాటిక్ షూట్అవుట్ ఇన్సిడెంట్ జరిగిందంట యుఎస్ లో. చాలా ఈజీగా పోయి ఉండాల్సిందే. డజన్ మంది పోలీసులు గన్లు ఇలా ఫైట్ చేసుకుంటారు. అరే ఇది ఎప్పుడు ఇంప్రూవ్ చేశారు సీన్ లో? SSMB 29 లీక్స్ ఏమన్నా ఇస్తారా సార్? దేవా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. నైస్ మీటింగ్ యూ విఘ్నేష్. యా, రెగ్యులర్ రొటీన్ క్వశ్చన్ అడిగి బోర్ కొట్టించిన. ఏమో కొంచెం సరదాగా కామెడీ చేద్దాం. యా సార్, అయితే మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు సార్, నాకు సిరీస్ అనగానే బ్రేకింగ్ బ్యాడ్ గుర్తొస్తుంది. యా యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒకవేళ సిరీస్ లో ఏదైనా పెడితే అక్కడ పెడితే ఫస్ట్ బ్రేకింగ్ బ్యాడ్తో స్టార్ట్ అవుతుంది. వాల్టర్ వైట్. సో దట్ స్టిల్ స్టాండ్స్ యాజ్ నంబర్ 1 ఫర్ మీ. లైక్ సార్, యా, గాడ్ ఫాదర్ ఎలాగనో ఫర్ సినిమా గ్రామర్ వైజ్, డ్రామా కానీ లైక్ మేకింగ్ కానీ రైటింగ్ కానీ ఇట్లన్నింటికి అన్ని క్రాఫ్ట్స్ కల్మినేటింగ్ అంటారు కదా. ఫర్ దట్ బ్రేకింగ్ బ్యాడ్ ఫర్ మై ఫర్ ఎవర్. అదేదో ఎన్సైక్లోపీడియాలో ఉంటుంది సార్ ఫిల్మ్ మేకింగ్. అయ్యో, దీన్ని ఎక్స్ట్రీమ్. ఇట్స్ ఎ వాట్ యు కాల్ a great master class in writing to start with, right? తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్ ఇవన్నీ కూడా వీటిలన్నిటి కూడా పెద్ద ఫ్యాన్సే. కానీ అగైన్ ఇఫ్ యూ వాంట్ పిక్ వన్ ఫర్ ద టాప్ స్పాట్, it still is going to be Breaking Bad. I don't know if anything else is going to beat it. మేబీ మనం టేస్ట్ఫుల్గా ఉన్న ఏజ్లో చూస్తున్నాం కాబట్టి అదే ఇరుక్కుపోతుంది. మనం ఫ్యూచర్లో వచ్చే కూడా మనం గుర్తించలేము. అది మనం పోయే వరకు అదే ఉంటుందేమో అనిపిస్తుంది మన జీవితాలకి. నాకు అది ప్రాబ్లం. అలాంటి సిరీస్లు చూసినప్పుడు, బ్రేకింగ్ బ్యాడ్ చూసినప్పుడు ఇంక దేని మీదకి ఇంట్రెస్ట్ వెళ్ళా. సేమ్ మిగిలిన సిరీస్ని నేను కొంచెం అక్వైర్ చేసుకోవడానికి, ఆ టేస్ట్ అక్వైర్ చేసుకోవడానికి టైం పట్టింది. అలా చూసుకుంటే ఓకే, దీనిలో కూడా ఒక స్పేస్ ఉంది. ఐ మీన్ ఎస్పెషలీ ఈవెన్ ద లాస్ట్ ఎపిసోడ్, వాట్ ఏ క్యారెక్టర్స్, వాట్ ఏ వరల్డ్, వాట్ ఏ సీన్స్, వాట్ ఏ లైన్స్. ఫినాలే ఎపిసోడ్ అయినా ఫినాలే కూడా, ఈవెన్ ద ఫినాలే మీరు ఎపిసోడ్ గురించి చెప్తున్నారు. నేను ఓవరాల్గా ఈవెన్ ఒక గ్రేట్ షోకి అన్నీ ఉండాలి కదా. అవును, మనం చాలా షోస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఆఫ్ కార్డ్స్ లేటర్ ఫోర్త్ సీజన్ అయిపోయిన తర్వాత నేను 5th చూడలే. విల్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ ఇట్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్ 7th and 8th సీజన్, హౌ ఇట్ క్లోజ్. అండ్ అక్కడికి వచ్చే పాపం మేకర్స్ కూడా టైర్డ్ అయిపోయింటారు. అన్ని సంవత్సరాల తరబడి అది 2 డెకేడ్ల యజ్ఞం కదా అది. ప్రాబబ్లీ ఆ ఛాలెంజెస్, ఆ వరల్డ్ బిల్డింగ్ ఛాలెంజెస్ ఇవి లేకపోవడం అడ్వాంటేజ్ అయిందో లేదో తెలియదు. కానీ this is something that it starts off and finishes like properly. The full whole 9 yards. Pitch perfect ending. Ending ani. So అది కూడా one of the reason why we speak about anything. ఎందుకంటే ఏ కథకైనా ఒక గ్రేట్ క్లైమాక్స్ ఉంది అంటే దాని వాల్యూ వేరే. ఇట్స్ లైక్ కిరీటం లాగా. సో కాబట్టి బ్రేకింగ్ బ్యాడ్కే ఉంది ఆ కిరీటం. ఇట్లా సార్, అది ఫినాలే ఎపిసోడ్ ఉంటుంది, అది దాని టైటిల్ సిగ్నిఫికేషన్ మీరు చూసారా సార్? సో యాక్చువల్ గా దాని పేరు ఫెలీనా సార్. ఎపిసోడ్ టైటిల్ ఫెలీనా. FELINA. సో FE అంటే ఫెర్రస్ అన్నమాట, LI అంటే లిథియం, NA అంటే సోడియం. సో ఇట్ మీన్స్ బ్లడ్, మెత్ అండ్ టియర్స్. వావ్, అది ఓపెనింగ్ సీన్ లో ఉంటుంది కదా. అంటే హీ డిఫైన్ ఇన్ ద ఓపెనింగ్ సీజన్ వాట్ ఆర్ వి కంపోజ్డ్ ఆఫ్.
అవును సార్, అవును. పర్సెంటేజ్ ఇస్తాడు, అవునవును, కెమిస్ట్రీ అవును, పర్సెంటేజ్ ఇచ్చి అవును. ఒక 0.04% ఈజ్ అన్అకౌంటెడ్ అంటే మేబీ ద సోల్ అనేది. అంటే దట్స్ అ గ్రేట్ రైటింగ్, నో? రైట్ సార్. అంటే వెన్ వీ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ స్పెషల్ ఈజ్ అబౌట్ వెన్ వీ బిలీవ్ దట్ ద ఐడియా కాల్డ్ సోల్. ఇదంతా అంటే మట్టే మనం కెమికల్సే, బట్ దేర్ సంథింగ్ బియాండ్ అస్ అనేది. సో అదే ఓకే, సో మచ్ థింకింగ్ దట్. అవును సార్. ఓహో, ఐ థింక్ యు ఆర్ అ బిగ్గర్ ఫ్యాన్ ఆఫ్ పిచ్చ ఫ్యాన్ సార్ నేను. మోర్ అనలైజ్డ్ ఫ్యాన్ ఆఫ్ బ్రేకింగ్ బ్యాడ్. నేను ఇప్పుడే సెకండ్ వాచ్ మొదలు పెట్టా ఈ మధ్యనే. నేను 2 సార్లు కంప్లీట్ చేశాను. ఇట్స్ వర్త్ ఇట్. అగైన్ ఇట్స్ ఎ రిడెంప్షన్ స్టోరీ. రిడెంప్షన్ స్టోరీ. అండ్ ఎప్పుడైతే తన డెస్పరేషన్ కోసం జెస్సీని వాడుకున్నాడు. జెస్సీ అంటే ఒక టీచర్ అవ్వాల్సినాడు, ఒక స్టూడెంట్ జీవితం పాడవడానికి కూడా ఒక రీజన్ అయిన ఎమోషన్ ఉంటుంది కదా త్రూ అవుట్ ఇన్ ద మిడిల్ సీజన్స్ అన్నిటి. అండ్ వేర్ టు పిన్ హిజ్ రిడెంప్షన్ అనే దాన్ని ఆ స్టూడెంట్ని కాపాడుతూ ఆ స్టూడెంట్ కోసం చనిపోతాడు చూడు, ఫినిషింగ్ వచ్చేటప్పటికి. దట్ ఇట్ బికెమ్ ద హోల్ సర్కిల్ బేసిక్లీ. అంటే అంత మీనింగ్ ఉంది, అంత పోయిటరీ ఉంది. అవును సార్. లైక్ ఆ క్రైమ్ వరల్డ్లో నుంచి తీసిన కథలో కూడా దట్స్ వాట్ మేక్స్ ఇట్ సో అమేజింగ్లీ హ్యూమన్, యూనివర్సల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు బెటర్ కాల్ సాల్ చూసారా సార్? స్టార్ట్ చేశా. ఐ థింక్ ఐ మీన్ సెకండ్ ఎపిసోడ్ అనుకుంటా నేను. బాగుంది అది కూడా. టేక్ ఆఫ్ ఫస్ట్ 10 minutes ఆ బ్లాక్ అండ్ వైట్ సీక్వెన్స్ ప్రీ టైటిల్ చూడగానే ఇదేదో ఐ థింక్ దెర్ ఈస్ సమ్ మార్కింగ్ అని. నాకు చాలా మంది ఈవెన్ బ్రేకింగ్ కార్డ్ కన్నా బెటర్గా ఉంది బెటర్ కాల్ సాల్ అంటారు. అవునా? యాక్చువల్లీ నేను నమ్మలేకపోతున్నా యాక్చువల్లీ సార్. అంటే ఎందుకంటే మీకు బ్రేకింగ్ బ్యాడ్ లో రైటింగ్ ప్యాటర్న్ లో మీకు అక్కడక్కడ డ్రామా ఎలివేషన్ ఇది కనిపిస్తూ ఉంటుంది. అవును, ఇంకా స్మూత్ చేసి బ్లెండ్ చేసి కలిపేశాడు సార్ స్టోరీలో, రైటింగ్ లో. అవునా? అంటే నాకు ఇన్సేన్ వర్క్ అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ సీజన్ ఎండ్ వరకు మీకు కొంచెం ఆ డ్రైవ్ లోకి తీసుకెళ్తుంటాడు. ఈవెన్ బ్రేకింగ్ బ్యాడ్ అంతే కదా. సెకండ్ నుంచి బ్రేకింగ్ బ్యాడ్ కూడా నాకు యాక్చువల్గా బ్రేకింగ్ బ్యాడ్ పరిచయం చేసిన వెన్నెల కిషోర్ బేసిక్గా. ఓకే, చూసేసి మనోడు బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనం అప్పటికి నేను ఎప్పుడు ఏంటంటే టీవీ షోస్ వైజ్గా సైన్ఫెల్డ్, ఫ్రెండ్స్ ఇవి చూసి అట్లాంటివి చూసేవాడిని, ఆంట్రాజ్ ఇట్లాంటివన్నీ, రైట్? డ్రామా చూసి అప్పటిదాకా అలవాట్లేదు. ఫస్ట్ టైం ఓన్లీ హౌస్ ఆఫ్ కార్డ్స్ గురించి ఫ్రెండ్స్ చాలామంది చెప్పిన బాగుంది అనుకోండి, అది ఎంజాయ్ చేశా. అండ్ దెన్ ఈ బ్రేకింగ్ బ్యాడ్ గురించి కిషోర్ కాల్ చేసి దేవా అర్జెంటుగా అది కూడా ఎలా చూస్తా ఉంటే గస్ ఫ్రింజ్ అని ఒక ఇంట్రడ్యూస్ జరుగుతుంది. ఆ ఇంట్రడక్షన్ వరకు ఓపిక పట్టు. అది ఇంకా సెకండ్ సీజన్ మిడ్లో అవుతుంది, రైట్? 1.5 season వరకు ఓపిక పట్టు. ఆ తర్వాత నువ్వు ఓపిక పట్టక్కర్లా. అండ్ నువ్వు చూస్తూనే ఉంటా. లిటరలీ నాకు ఆ ఫస్ట్ 1 weekలో చూసాను మొత్తం అంతా. అంటే అంత 63 episodes 63 hours కదా. అంటే ఇమాజిన్ నేను రోజు 10-11 గంటలు చూస్తున్నాను. నేను 10-11 అంటే నా జాబ్ అది. జాబ్ లాగా చేసేది. అంటే ఐ కుడెంట్ గెట్ అవుట్. అంటే ఎలా అంటే పెట్టుకొని మధ్యలో తింటూనే వీలైతే ఐప్యాడ్లో పెట్టుకొని పిసుకొడుతూ అని అలా పుల్లింగ్గా ఉండింది. సో అది ఐ థింక్ నేను ఐ విల్ గివ్ దట్ లివరేజ్ టు బెటర్ కాల్ సాల్ ఆల్సో ఒక 1 season మీరు చెప్పినట్టు. అండ్ దెన్ సీ హౌ ఇట్ టేక్స్ వేర్ ఇట్ గోస్. ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి, ఇంకా డీప్ ఎడ్జ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే మీరు పిచ్చిగా చేస్తారు సార్, కన్ఫర్మ్. బట్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు. ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది. నీలాగే బాగా నా ఫ్రెండ్స్లో బాగా మూవీ టేస్ట్ ఉన్న పర్సన్, ఇట్స్ బెటర్ రైటింగ్ అన్నారా దాన్ బ్రేకింగ్ బ్యాడ్ అంటే అమ్మా తనకి ఏమైనా నచ్చిందేమో అని అక్కడ ఒక వెయిట్ వచ్చింది దానికి. ఇప్పుడు యూఆర్ ఆల్సో సేయింగ్ దట్ ఇది బ్రేకింగ్ బ్యాడ్ ఇంత పిచ్చిగా నచ్చినోడు చెప్పారు అంటే అదే సార్. ఐ థింక్ దేర్ సంథింగ్ ఐ డిడ్ ఇంజస్టిస్ టు మై సెల్ఫ్ బై నాట్ వాచింగ్ ఇట్ అనిపిస్తుంది. చూస్తా సార్. మధ్యలో మీరు సెంటర్లో పెట్టారు వుల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్. ఏంటి సార్ అందులో మీకు బాగా ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? జనరల్గా నాకు అక్కడ ఉన్న 12 మంది నన్ను మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అని స్టార్ట్ చేసి అక్కడ ఇంకా అక్కడి నుంచి ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇంకా వస్తుందా సార్? అంటే నాకు ఐ వాంట్ బ్రింగ్ లైక్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఇంకా కొంచెం అంటే అనిపించినట్టు ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకో లిస్ట్ ఉంది. దానిలో వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఒకటే అని కాదు, అందులో ఆ 12 ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ ఎంటైర్ ఫిల్మోగ్రఫీ నాకు బాగా ఇష్టం. బట్ అయినా నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నా, అన్ని మాస్టర్ పీస్ నుంచి ఒక్కటి పిక్ చేయాలి. సో నాకు వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ కూడా కెసినో కానీ, రేజింగ్ బుల్ కానీ, టాక్సీ డ్రైవర్ కానీ, స్కోర్సెసీ ఫిల్మ్స్ అన్నీ, గుడ్ ఫెలాస్ అవన్నీ ఎలాంటి డీప్ ఇంపాక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అంతే ఇచ్చింది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్. బట్ స్టిల్ కొంచెం ఒక చిన్న ఎడ్జ్ ఏంటంటే
స్కోర్సిస్ మాస్టర్ స్ట్రోక్, ఎక్స్ట్రా మాస్టర్ స్ట్రోక్ ఇన్ దిస్. ఆ కథ అంతా చెప్పుకుంటూ వచ్చి తన రెడెంప్షన్ స్టోరీ లాగా తన రైజ్ అండ్ ఫాల్ అంతా చెప్పుకుంటూ చివరిలోకి వచ్చి కెన్ యూ సెల్ దిస్ పెన్ నౌ యూ ఈ జస్ట్ సడన్ గా నేను కౌంటర్ పాయింట్ లో పడేస్తాడు లాస్ట్ 2 minutes. దాట్స్ లైక్ మాస్టర్ స్ట్రోక్ అండి. సో దట్ వే కొంచెం ఆ చిన్న ఓకే నౌ స్కోర్సిస్ ఫిల్మ్స్ లో ఐ విల్ పిక్ దిస్ వన్ అని. అండ్ ఐ లవ్ ద మ్యాడ్నెస్ ఇన్ దట్ ఫిల్మ్ సర్. అంటే ఎక్స్ట్రీమిజం లో ఉంటుంది కదా. అంటే అది దట్స్ వాట్ ఆ గొప్పతనం ఏంటంటే అలాంటి డైరెక్టర్స్ అప్రోచ్ లో ఆ ప్రపంచంలో ఉన్న ఎక్స్ట్రీమ్స్ చూస్తారు. వాళ్ళు ఎంచుకునేదే అట్లాంటి అడ్రినలిన్ ఇచ్చే సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎత్తుకుంటారు. గుడ్ ఫెల్లస్ అయినా లేకపోతే రేజింగ్ బుల్ అయినా ఆ వరల్డ్ లో ఫేక్ కనిపించకుండా దే విల్ పిక్ అండ్ డిజైన్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే విల్ టేక్ అస్ ఆన్ ఎ రైడ్, కంప్లీట్లీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా తీసుకెళ్ళిపోతారు. సో దట్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ గారి ప్యాటర్న్ కూడా. మీ ఫేవరెట్ కమర్షియల్ సినిమాలు ఏంటి? సో నా కమర్షియల్ సినిమాలు అంటే నేను ప్రతిదీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనిల్కి కూడా మెసేజ్ పెట్టాను. అంటే లైక్ యూనో సంక్రాంతికి వస్తున్న సూపర్ ఎంజాయ్ చేశారు. లైక్ ఏంటో తన ఆ ఫిల్మ్ మేకరు వచ్చేసి ఒక ప్రపంచం చూస్తున్నారు. ఆయన ఒక రకమైన ఒక డిష్ వండుతారు, భలే వండుతారు. ఆ డిష్ని ఎంజాయ్ చేస్తా. ఇట్స్ లైక్ మిగతా సినిమాలు అన్నింటినీ ఒక బఫేలాగా చూస్తాను. బఫేలాగా లైక్ ఓకే లైక్ యూనో బోయపాటి గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. ఐ మీన్ రాజమౌళి గారి సినిమా ఇంకా మెచ్యూర్ అవుతున్నాయి. ఆయన కమర్షియల్ మేటర్ మెయింటైన్ చేస్తూనే వరల్డ్ డిఫైనింగ్ విషయంలో మన సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఎక్స్పీరియన్స్ చేయించవచ్చు అన్న విషయంలో ఆయన నెంబర్ 1 ఈరోజు. రైట్ ఇన్ ద అక్రాస్ ఇండియా ప్రతి ఫిల్మ్ మేకర్కి ఏదో కొంత అంటే ఆ థియేటర్ ఎనర్జీ గురించి నేర్చుకోవాలంటే ఈజ్ ద డిక్షనరీ యాజ్ ఆఫ్ టుడే. ఒకప్పుడు ప్రీవియస్లీ లైక్ శంకర్ గారు ఉండేవారు, ప్లస్ అందరూ మణిరత్నం గారు కానీ వర్మ గారు కానీ ఆ కైండ్ ఆఫ్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను. శ్రీనువట్ల గారి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. అనిల్ రావుపూడి సినిమాలు ఎంజాయ్ చేస్తాను. అందరూ లైక్ బేసిక్లీ అంటే ఇది ఐ బిలీవ్ ఆ సినిమాని మనం తండోపతండాలుగా వెళ్ళి చూస్తున్నామంటే అక్కడ ఏదో ఒక ఎమోషన్ మనందరికీ కనెక్ట్ అవుతుందని అర్థం బేసిక్గా. అదే సార్ మీరు అన్నట్టు థియేటర్ ఎనర్జీ అనేది. ఎగ్జాక్ట్లీ. కొన్ని సినిమాలు యాక్చువల్లీ ఓన్లీ థియేటర్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, కొన్ని ఓటీటీలో ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో ఈవెన్ సినిమా అనేది థియేటర్ కూడా ఎక్స్పీరియన్స్ మారిపోతుంది తెలుసు కదా. మన ఓన్ సినిమాస్ మీకు ఉందా, మీకు అనిపిస్తుంది కదా? కొన్ని థియేటర్స్ హోమ్ ఫీలింగ్ వస్తాయి. లైక్ కొన్ని అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాగా మాస్ సినిమా వస్తుంది అనుకో, నేను వెళ్ళి మల్టీప్లెక్స్కి వెళ్ళదలుచుకోను. మా వాళ్ళని అడుగుతున్నారు మనం శ్రీరాములకి కానీ లేకపోతే ఏదైనా సింగిల్ స్క్రీన్ ఆ క్రౌడ్తో చూద్దాము అనే టైప్ అనమాట. దాట్స్ హౌ అట్ లైక్ ఎవ్రీ మూవీ హ్యావ్ అన్ ఇంటెండెడ్ టార్గెట్ ఎమోషన్ ఇన్ అస్. అది చేసిందంటే సక్సెస్ఫుల్గా చేసిందంటే ఆ సినిమాని మనం అప్రిషియేట్ చేయాలి మన అందరం కూడా. మొన్న F1 అబ్బా ఎగ్జాక్ట్లీ ఆ ట్రాక్ కానీ స్కోర్ కానీ వాట్ ఏ స్టోరీ, వాట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఎండ్ ఆఫ్ ద డే అదే. సో మూవీస్ అనేవి ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఏదర్ బ్రెయిన్ కన్నా తగలాలా లేకపోతే హార్ట్ కన్నా తగలాలి. సో F1 మీకు బాగా ఇంపాక్ట్ ఇచ్చిన ఫిల్మా? పిచ్చిగా సార్. నేను 3 times చూసాను థియేటర్లో. అవునా? గుడ్, చాలా నచ్చింది అసలు. గుడ్. ఐ థింక్ యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. థ్యాంక్ యూ సార్. అంత అబ్జర్వ్ చేస్తున్నారంటే అంటే యు ఆర్ అప్ ఫర్ డీటెయిల్స్. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. మీరు కాంప్లిమెంట్ ఇచ్చారని మర్చిపోయాను. నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయా. ఓకే సార్. అయితే స్పోర్ట్స్ జానర్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఇందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి రష్ ఆఫ్ ఎనర్జీ వచ్చిన సినిమాలు ఏంటి? రష్ ఒకటి. ఇది F1 ఆబ్వియస్లీ బాగా మెమరబుల్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎనీ గివెన్ సండే. ఓకే. డెన్జెల్ వాషింగ్టన్ ఒకటి ఉంది, రిమెంబర్ ద టైటన్స్. మిరకిల్ అని ఒక మూవీ ఉంటుంది. మిరకిల్ ఇస్ ఐస్ హాకీ మీద. ఓకే. అండ్ దెన్ సార్ సిండ్రెల్లా మ్యాన్ చూసారా? One of my most favorite films, boxing దీనిలో రేజింగ్ బుల్. అండ్ ఈ రాకీ సిరీస్ అన్ని బాగుంటాయి. ప్రాపర్ కమర్షియల్ అంటే ఎమోషనల్ బేసిక్గా, ఎమోషనల్ అండ్ హై అడ్రినలిన్. చాలా ఉన్నాయి స్పోర్ట్స్ లో బాగా తీసిన స్పోర్ట్స్ ఫిల్మ్. ఈవెన్ లైక్ ఐ లవ్ బాగ్ మిల్కా బాగ్, అవుట్ స్టాండింగ్. దంగల్ చక్ దే. సో ఐ థింక్ ఆ జానర్ బాగా క్రాక్ చేసాం మనం కూడా.
మనోళ్ళు బాగా జెస్సీస్ అగైన్ స్పోర్ట్సే కదా, వెల్ బ్లెండెడ్ హ్యూమన్ ఎమోషన్ అండ్ ఆల్ దట్. సైన్స్ ఫిక్షన్ లో మీకు ఫేవరెట్ ఏంటి సార్? ఎనీ గివెన్ డే నా స్పేస్ ఒడిసీనా? స్పేస్ ఒడిసీ పైన ఉంటుంది అలాగా. అంటే ఇట్స్ స్టిల్ ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్ స్పేస్ ఒడిసీ. ఈవెన్ దో ఇంటర్స్టెల్లార్ ఈజ్ అమేజింగ్ అచీవ్మెంట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ దిస్ థింగ్. బట్ సమ్వేర్ ఒక మూవీ క్రియేట్ చేసే ఒక అబ్స్ట్రాక్ట్ ఫీల్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఎమోషన్, ద వండర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇన్ దిస్ స్పేస్ అనేది మాత్రం స్పేస్ ఒడిసీ అంటే అన్ని థీమ్స్ దాటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. 2001 స్పేస్ ఒడిసీ అవుట్ ఆఫ్ బాడీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇంటర్స్టెల్లార్ ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుంది అమాంగ్ ద సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్. బియాండ్ దట్ కొంచెం ఫన్ అంతా బ్యాక్ టు ది ఫ్యూచర్ ఇట్లా అంతా మిలియన్ మైనారిటీ రిపోర్ట్ కానీ ఇవన్నీ దే విల్ గో వెరీ వెల్. ఐ థింక్ 2000 అదే బ్లేడ్ రన్నర్ 2040. బ్లేడ్ రన్నర్ అది సైఫై అంటామా లేకపోతే డైస్టోపియన్ అంటామా తెలీదు. డిస్టోపియన్ సార్, డిస్టోపియన్ బేసిక్లీ. టు అన్ ఎక్స్టెంట్ సైఫై అనొచ్చు కూడా. డ్యూన్ ఆల్సో కమ్స్ అండర్ డిస్టోపియన్ అవుతుంది. స్కైఫై అదే దట్ స్పేస్ ఒడిసీ స్టాండ్స్ అబౌవ్ స్టిల్. సార్ మీరు రాయడం స్టార్ట్ చేసిన టైంలో మీరు ఇప్పుడు బేసిక్గా ఇలాంటి పొలిటికల్ సినారియోస్ కానీ బ్యూరోక్రాటిక్ సినారియోస్ ఇలాంటివి చూస్తుంటారు కదా, మీరు ఫస్ట్ వరల్డ్ ని చూస్తారా సార్, లేదంటే క్యారెక్టర్స్ ని చూస్తారా, ఎట్లా హౌ డస్ ఇట్ వర్క్? ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ సోర్స్ ఉంటుంది. నేను చేసిన స్టోరీల వరకే చెప్తాను ఎగ్జాంపుల్స్. దట్ విల్ ఆన్సర్ ద హోల్ థింగ్. ఏంటంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్యాన్వాస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ అబౌట్ మనం అనుకునే అంటే లైఫ్ మీద మనకు వచ్చే ఒక క్వశ్చన్ అవ్వచ్చు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉండకూడదు, ఒక ఫిలసాఫికల్ ఆర్ లైఫ్కి పనికొచ్చే థాట్ ప్రాసెస్ ఏదైనా, మన ఎమోషన్స్ని మన ఎండ్ ఆఫ్ ద డే లైక్ స్టోరీస్ అన్నీ కూడా మనకి ఒక సైకలాజికల్ హీలింగ్ అవ్వాలి హ్యూమన్ బీయింగ్స్, అండ్ ఒక రకమైనటువంటి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, అండ్ మనలందరినీ యూనిఫై చేసి ఇంకొంచెం బలపరిచే శక్తులు అంటే బలపరిచే ఒక ఫుడ్ అవ్వాలి, అది మనకు బలాన్ని ఇచ్చే ఒక ఫుడ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. అది ఎంటర్టైన్మెంట్ అయినా ఎనీ కామెడీ అయినా లవ్ స్టోరీ అయినా, రేపొద్దున కామెడీ జానరాలో అల్ట్రా కామెడీలో ఏం చేసినా కూడా ఏదో ఒక హ్యూమన్ ఎమోషన్ వెతుక్కోకపోతే నేను కథ రాయలేను, లేకపోతే కథ రాయలేను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెలా వచ్చేసి సింపుల్గా నా మైండ్లో ఉన్న కథ ఏంటంటే, మనం ఒక అమ్మాయి ఎవరితోనో ఒకరితో లవ్లో పడిపోయిందంటే జనరల్గా ఇప్పుడు హాఫ్ ఆఫ్ హ్యూమానిటీ కదా విమెన్ అంటే. అండ్ ఉమెన్ యాక్చువల్లీ మనం క్యాస్ట్ అప్రెషన్లు ఇవన్నీ చూస్తుంటాం కదా, హిస్టారికల్గా జనరేషనల్గా ద మోస్ట్ అప్రెస్డ్ క్యాస్ట్ ఈజ్ ఉమెన్. సో అదర్ హాఫ్ ఆఫ్ ద హ్యూమానిటీ. అంటే ఈవెన్ అమెరికాలో కూడా I don't know, in the beginning of American democracy, women had vote also. And వాళ్ళు జాబ్లోకి రావడము ఇవన్నీ చేయడం కూడా 1920s 30s నుంచి స్టార్ట్ అయినాయి ఈవెన్ అమెరికా లాంటి దేశంలో. జనరల్గా మనం ఏమంటాం అంటే దట్ మీన్స్ యాజ్ ఎ మ్యాన్ నేనేమో ఆలోచిస్తున్నా అంటే ఓన్లీ నాకు ఒక మేల్ డామినేటెడ్ ప్రపంచం ఇచ్చినటువంటి ఒక కల్చర్లోనే ఉన్నా, ఆ థాట్ ప్రాసెస్లోనే ఆలోచిస్తున్నాను అనేది ఒక చిన్న నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్న క్వశ్చన్. ఓకే, లైక్ హౌ ఈజ్ ఉమెన్స్ లైఫ్? ఇప్పుడు మణిరత్నం గారికి మౌన్ రాగులు లాంటి సినిమా కూడా ఎలా పుట్టింది, ఇలా ఇదే తన ప్రపంచం అనుకుంటున్న ఒక అమ్మాయి సడన్గా తీసుకెళ్ళి ఇంకొక వింత ప్రపంచంలో కొత్త ప్రపంచంలో పడేస్తే ఎలా ఆ రిలేషన్షిప్ని ఎలా డైజెస్ట్ చేస్తుంది, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఇవన్నీ ఆలోచించుకున్నాడు. సో అలా ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఆలోచిస్తే వెన్నెలాకు నాకేంటంటే ఒక అబ్బాయితో లవ్లో పడినప్పుడు మనం జనరల్గానే యు ఆర్ థింకింగ్ దట్ షీఈ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, రైట్? అవును, ఒక నిజంగానే గొప్ప హీరో అనుకుంది, మంచోడు అనుకుంది, అర్థ లవ్లో పడింది. మనుషులు మారుతూనే ఉంటారుగా, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారుగా. అవును, దట్స్ వాట్ వీ కాల్ మనుషులు క్యారెక్టర్లు మారిపోతుంటాయి. అవును, గొప్ప మహాత్ముడు అనుకుంటే సీరియల్ కిల్లర్ అవుతాడు, రేపిస్ట్ అవుతాడు, లేకపోతే అండ్ పీపుల్ ఆర్ మల్టిట్యూడ్స్ బేసిక్గా. వాళ్ళు అది ఆడు 4th ఇయర్కి వచ్చేటప్పటికి వాడు ఒక బ్యాడ్ పర్సన్, సింకింగ్ షిప్ లాగా అనిపిస్తుంది. ఆ అమ్మాయికి తన జీవితం మీద హక్కు ఉంది, తన సంతోషం మీద హక్కు ఉంది, అది తెంచుకొని పోయేటప్పుడు వాడు ఎందుకు ఆ పొసెసివ్నెస్తో ఎలా ప్రాబ్లం అవుతాడు. ఆ అమ్మాయి కూడా ఇంకొక లవ్కి ఇంకొక ప్రేమకి రెడీగా లేదు, ఇంకొకటి ప్రేమించేవాడు ఈ మధ్యలో ఎలా ఇరుక్కుపోతాడు. ఇలా చూద్దాం. ఫైనల్గా
మనం జనరల్గా నాకు దాన్ని డిస్టర్బ్ చేసింది ఏంటంటే, ఒక అబ్బాయి లవ్లో పడి బ్రేకప్ అయ్యి ఇంకొక అమ్మాయిని చూసుకోవడాన్ని చూసినంత ఈజీగా రైట్ రైట్ ఒక అమ్మాయి బ్రేకప్ అయ్యి ఇంకో లవ్లోకి వెళ్ళడానికి చూడం జనరల్గా, యూనివర్సల్. అవును సార్. అండ్ అండ్ ఈవెన్ చాలా వరకు ఉమెన్ కూడా చూడరు అలాగా. లేదు, దిస్ ఈజ్ హాఫ్ ఆఫ్ హ్యూమానిటీ. దే డిజర్వ్ దట్ సేమ్ ట్రీట్మెంట్, సేమ్ స్టాండర్డ్. రైట్. మనం ఏ స్టాండర్డ్తో మన ఎమోషన్స్ని చూసుకుంటామో అలా పుట్టింది నా ఫస్ట్ సినిమా బేసిక్లీ, దాని స్టోరీ ఐడియా. బట్ ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ కామెడీతో కొట్టుకెళ్ళిపోయాడు. ఈ ఎమోషన్ గురించి ఎక్కువ మాట్లాడము. అంటే అలాంటి ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే తప్ప నాకు స్టోరీ అల్లికి రాదు. స్టోరీ పొద్దున్న లేసి నేను నిద్రలేసి నాకు ఒక ఛార్జ్ రాదు. సేమ్ థింగ్ విత్ ప్రస్థానం. ప్రస్థానం ఏంటంటే లైక్ మోర్ సీరియస్ హ్యూమన్ ఇంట్రికసీస్, కాంప్లికేటెడ్ ఎమోషన్స్, కాంప్లెక్సిటీస్ చూడాలి. ఒక మనిషి జీవితాంతం చాలా గొప్పడు, మంచి హస్బెండు, మంచి ఫాదరు, మంచి పొలిటీషియను, ప్రజానాయకుడు, ఇలాంటి వాడు ఈ ఒక లైఫ్ డిఫైనింగ్ మూమెంట్ ఒకే ఒక తప్పు చేశాడు. అయినా కూడా ఆ తప్పు అనేదాన్ని ఒక పెద్ద భూతంలాగా తిరిగి వస్తుంది. అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్షన్స్. ఆ యాక్షన్స్ని మనం ఓన్ చేసుకోవడమే బెటర్ వే ఆఫ్ లివింగ్. అది తప్పైనా రైట్ అయినా దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి ఏదో ఒక రోజు మనం ఫేస్ చేయాలి అనేది ఒక ఎక్లిప్ లాంటి ఒక క్యారెక్టర్ స్టెయిన్ అనే దాన్ని కూడా చివరిలో ఎలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అది ఎలా ఒక మాన్స్టర్ లాగా అయింది. మోరల్ వల్నరబిలిటీస్ అంటారు కదా, ఎంత గొప్ప మనుషుల్లో అయినా కూడా ఆ వల్నరబిలిటీస్, హౌ వల్నరబుల్ వి ఆర్ అనేదే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది ప్రస్తుతం. దట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ అ గుడ్ థాట్. అండ్ వీటిలన్నిటికీ రెఫరెన్స్లు కూడా, అంటే మనకు కొంచెం రోడ్ టు పడిషన్ ఒక ఇన్స్పిరేషన్, దానిలో నుంచి ఒక హ్యామ్లెట్ కైండ్ ఆఫ్ ప్లాట్ ఒకటి వచ్చి కలిసింది. దోస్ ఆర్ ఆల్ టెక్నిక్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ప్రతి సినిమాకి ఏంటంటే ప్రతి ఫిల్మ్ మేకరు కొన్ని రూల్స్ డిఫైన్ చేసుకుంటాడు కథ చెప్పే విధానంలో. ఆ రూల్స్కి ఆథెంటిక్గా ఉంటే సరిపోతుంది. అండ్ ఒక రకంగా మీరు చెప్తే ప్రస్థానంలో 3-4 పాటలు ఆ రూల్స్కి అవేగా వెళ్ళినట్టు ఉంటుంది. సడన్గా ఇంత జెన్యూన్ ఎమోషన్స్తో క్యారెక్టర్స్తో మన కథ చూస్తున్నప్పుడు అది ఎడిట్ టేబుల్ మీద రిలీజ్ అయ్యాం మేము. ఎడిట్ టేబుల్ మీద చూస్తున్నప్పుడు అరే ఈ అడ్డు తగులుతున్నట్టున్నాయి అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ నేను ఫైట్ చేశా మా ప్రొడ్యూసర్తో. అప్పుడు 7 పాటలతో రాసుకున్న సినిమాది. లెంగ్త్ కూడా ఎక్కువైపోతుంది అండ్ అసలు అడ్డుపడుతున్నాయి, ఇంకొక 2 పాటలు అసలు షూట్ చేయొద్దు అంటే తాను ఇన్సిస్ట్ చేశాడు. ఏది నాకు 7 పాటలు కావాల్సిందే అంటే ఈ వాజ్ థింకింగ్ లైక్ దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ కమర్షియల్. సినిమా అలా 7 పాటలతో తను ఇన్సిస్ట్ చేసి రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లు కట్ చేసి పక్కన పడేశారు. మధ్యాహ్నానికి ఏ థియేటర్లో లేవు ఒక 3 పాటలు. అమ్మాయి మంచి పని చేసుకున్నారా మీరు అనుకున్నాను నేను. అంటే నేను ఆ వర్షన్ కూడా చూపించా ఎడిటబుల్ మీద తనకి. ఒక 3 పాటలు తీసేసి అందులో అగైన్ ఆ 3 పాటలు తీసేసినా 3 పాటలు ఉంటాయి. ఏది పయనమే అని చెప్పి టైటిల్ సాంగ్, దట్ ఈస్ స్టోరీ, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఎవడేవాడు అని చెప్పి ప్రాపర్ ఐటమ్ సాంగ్, పబ్ సాంగ్, బట్ అది దానిలో ఒక ఎమోషన్ రన్ అవుతుంటుంది ఆ లిరిక్స్లో కానీ, లేకపోతే వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ కానీ, ఇలా అంటే అలాంటి ఎనర్జీనే ఎక్స్ప్లోర్ చేయాలి నేను. దట్ ఈస్ వన్ మై ఫిల్మ్స్ ఆల్సో విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కమర్షియల్. సేమ్ అదే ఇన్సెక్యూరిటీ నేను ఆటోనగర్లో కూడా కంటిన్యూ చేశాను. ఆటోనగర్ సూర్య అనేది ఏంటంటే ఒక వాట్ ఈస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ లేబర్ అనే దాన్ని చూసి ఏదో కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనుకుంటారు కానీ అది మిస్రీడ్ అవుతున్నాం మన లాంగ్వేజ్లో. ఇంకా కొంచెం అమెరికన్ సిస్టంలో చూస్తున్నా కదా, ఇక్కడ ఎలాంటి మనం అనుకున్న భావాన్ని చెప్పడానికి కొంచెం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి వర్డ్స్ అనేది కూడా అనిపించినప్పుడు, అది ఏంటంటే మనం జనరల్గా మన కులంలోనో ఇంకా నేను అటు వెళ్తే కొంచెం కోపాలు వస్తాయి నాకు. కుల పిచ్చితోనో లేకపోతే ఒక వ్యక్తి పూజతోనో బానిసలుగా బతుకులు మనమే. మనలో ఉన్న సెల్ఫ్ పొటెన్షియల్ని తొక్కేస్తాయి ఇవన్నీ, ఆ బానిసత్వాన్ని తొక్కేస్తుంది. ప్రతి మనిషి నా కోర్ వాల్యూ ఏంటి, నా ఐడెంటిటీ నేను ఎలా తెచ్చుకోగలను అంటే, నీలో ఏదో ఒక పనికొచ్చే విషయం ఉన్నప్పుడు నీకు ఐడెంటిటీ వస్తుంది. అదే నీకు మర్యాద తెస్తుంది, అదే నీ ఆత్మాభిమానం అవుతుంది, అదే నీ సెల్ఫ్ వర్త్ అవుతుంది. రైట్? ఆత్మవిశ్వాసము, ఆత్మాభిమానము అన్నీ అవుతుంది. ఈ బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్సే మనం పిల్లలకి నేర్పకుండా, మనం నేర్చుకోకుండా చాలా తుచ్చమైన నీచమైన బానిసత్వంలో బతుకుతున్నాము. ఆ పర్స్పెక్టివ్ చెప్పడం కోసం కథ ఎంచుకున్నాము అని ఫస్ట్ ఓపెనింగే క్యారెక్టర్ డెఫినేషనే 2 రైవల్ పార్టీస్ ఉన్న ఒక మాఫియా అట్మాస్ఫియర్లో పెడదాం క్యారెక్టర్ని. వాడు ఒక అనాథ, ఈ కులానికి సంబంధించిన వాడు, ఆ కులానికి సంబంధించిన వాడి కులం ఏంటంటే
వాడికి 4 జాతులు ఉన్నాయి వాడి దృష్టిలోనూ. ఆ 4 జాతులే ఆటోనగర్ సూర్య కథ నాకు. ఏది తిన్నదానికన్నా ఎక్కువ పండించేవాడు, ఆ డైలాగ్ కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు, వీళ్ళందరినీ దోచుకు తినే నాలుగోడు, లోఫర్ లూటర్ అని. సో ఈ నాలుగోడు ఒకడే విలన్ నా దృష్టిలో. మిగతా వాళ్ళు ముగ్గురు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. ఈ మూడు జాతులు అగేన్స్ట్ ఈ కులపిచ్చి ఉన్నా, లేకపోతే లూటర్సో, లేకపోతే ఇది వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా అవతలోడి వాల్యూని దోచుకు తినే లోఫర్ జాతి అని. సో ఇవి నా దృష్టిలో ఉన్న క్యాస్ట్లు. అది నేను ఆ క్యారెక్టర్కి ఆపాదించుకుని ఆటోనగర్ సూర్యలో నన్ను నేను ఒక అనాథగా చూసుకుంటూ, ఆ గట్టర్లో పెరిగినవాడు వాడి వాల్యూ కోసం వాడి వాల్యూని లూట్ చేయడానికి వస్తుంటే ఈ లూటర్తో ఎలా ఫైట్ చేశాడు, ఒక యాక్షన్ డ్రామా లాగా డిజైన్ చేసుకున్నాం అనేది డ్రైవింగ్ ఫోర్స్. ఫస్ట్ హాఫ్ వరకు అందరూ చాలా హై ఫీల్ అయ్యారు, రైట్. సెకండ్ హాఫ్లో మనం కొంచెం బ్లెండెడ్ కలిపేసిన కామెడీ ఉంటుంది, అది పెట్టడం, అది తీసేసి చూస్తుంటే ఇదే ఎమోషన్తో ఎస్కలేట్ అవుతుంది. అండ్ అగైన్ ప్రస్థానం సినిమా చూసిన వాళ్ళే కదా వచ్చుంటారు నాకు ఆటోనగర్ వచ్చిన ఆడియన్స్ కూడా. ఆ ఇన్సెక్యూరిటీని నేను ఫైట్ చేసి విన్ కాలేకపోయా. ఈవెన్ దో లైక్ అది నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది షూట్ స్టేజ్లోనే, స్క్రిప్ట్ స్టేజ్లోనే అలాంటివి రాకుండా, రిపబ్లిక్లో నాకు తెలిసి ఆటోనగర్ కన్నా కూడా చాలా క్లీనర్ ఫిల్మ్. నౌ రిపబ్లిక్ డిస్టర్బెన్స్ ఏంటంటే, నాకు నా అదృష్టం కొద్దో లేకపోతే దురదృష్టం కొద్దో మనకు వ్యవస్థ ఎక్కువ మ్యాక్సిమం మనం ఉంటున్న సోషల్ అంబియన్స్ అంటే ఆటోనగర్ వాజ్ ఇండివిజువల్ వర్సెస్ మాబ్, క్లోజ్డ్ కాంపౌండ్. ప్రస్థానం వాజ్ అ వెరీ ఇంటర్నల్ హ్యూమన్ బీయింగ్స్కి ఇంటర్నల్, ఫ్యామిలీగానే కాకుండా వెరీ ఇంటర్నల్, మన మోరల్ లైక్ వెరీ పర్సనల్. అంటే ప్రస్థానం ఈ డాట్ అయితే ఆటోనగర్ సూర్య ఒక చిన్న సర్కిల్. రైట్ నౌ రిపబ్లిక్ ఈజ్ అ బ్రాడర్ సర్కిల్. లైక్ బ్రాడర్ సర్కిల్ అంటే ఏంటంటే కాన్ఫ్లిక్ట్ క్యాన్వస్ వైజ్, పీపుల్ అండ్ పాలిటిక్స్ అండ్ సిస్టమ్స్, వ్యవస్థలు అంటారు కదా. అంటే ఇప్పుడు మనం జీవితాంతం మనం ఎదిగే కొద్దీ కమ్యూనిజం గురించి ఉన్నాం, సోషలిజం గురించి ఉన్నాం, డిక్టేటర్స్ గురించి ఉన్నాం, అథారిటిజం గురించి ఉన్నాం, ఆటోక్రసీ గురించి ఉన్నాం, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం, క్యాపిటలిజం అంటున్నాం. ఇవన్నీ ఇన్ని నిజాలు ఉన్నాయి కదా, ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాకుండా ఓవరాల్గా డెమోక్రసీ అనేది ప్రివైలింగ్, ప్రూవెన్, ప్రజలందరినీ లిబరేట్ చేసేది, జనాలకి ఎక్కువ ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ఎకనామిక్ లిబరేషన్, ఇవన్నీ కూడా ఎక్కువ డెమోక్రాటిక్ సొసైటీలోనే జరుగుతూ వస్తున్నాయి కదా. ఈక్వల్ ఆపర్చునిటీ ఇవన్నీ జరిగేది, క్యాస్ట్ సిస్టమ్స్ అన్ని అనామలీస్ అన్నీ జరిగేది ఒక క్యాపిటలిస్టిక్ డెమోక్రాటిక్ సిస్టమ్ కదా. మనల్ని మనం డెమోక్రసీ అనుకుని బతుకుతున్నాం కానీ లైక్ ఇప్పుడు ఈ సిస్టమిక్ అండర్స్టాండింగ్ మనకి ఎప్పుడు వస్తుందంటే మన ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు. కరెక్ట్గా ఇంజనీరింగ్ చేసి వెళ్ళి అమెరికాలో పడిపోయారు, అక్కడ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉద్యోగం సంపాదించుకొని తర్వాత ఫిల్మ్ మేకర్ అవ్వడం కోసం ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటూ వస్తున్నాను. అండ్ ఎప్పుడైతే బ్యాక్ అండ్ ఫోర్త్ నేను వస్తూ పోతూ ఉన్నానో అక్కడున్న సిస్టమిక్ మెచ్యూరిటీ, ఒక ఇండివిజువల్కి ఉన్న ఒక గ్రేటర్ లిబర్టీస్, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి, బట్ వాటితో కంపేర్ చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ పెద్దగా కనిపించేవి నాకు ఆ ఫేజ్లో, రైట్. కనిపించేవి ఇట్లా అన్ని అనుకుంటూ వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంతమందికి అండర్స్టాండింగ్ ఉంది డెమోక్రసీ గురించి. మీరు కానీ ఈరోజు ఓటింగ్ పెడితే మీకు డిక్టేటర్ కావాలా డెమోక్రసీ కావాలంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 50% డిక్టేటర్ అయితే కూడా మాకేం పెద్ద ప్రాబ్లం లేదంటారు మన దేశంలో. అంత 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 వాడిసి మిస్అండర్స్టాండింగ్ ఉంది, రైట్. ఇప్పుడు చాలామంది హిట్లర్ కూడా హీరో తెలుసా? అవును సార్, అది షాకింగ్ నాకు. ఎవరు స్టాలిన్ కానీ హిట్లర్ కానీ, ఎందుకంటే పీపుల్ లైక్ హూ ఆర్ బ్రూటల్ డిక్టేటర్స్ ఇన్ ఎనీ డిక్టేటర్, వాడు హీఈస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, నాట్ ఫర్ పీపుల్. అందుకనే వాళ్ళ లాయల్టీ కోసం చూస్తారు. సో ఇలా ఇంత మిస్అండర్స్టాండింగ్ ఉంది. అంటే మనకి డూ ఈవెన్ అండర్స్టాండ్ డెమోక్రసీ, డూ ఈవెన్ నో వాట్ ఇట్ ఈస్? ఆ ఒక్క డిస్టర్బెన్స్ నుంచి పుట్టింది. లైక్ వీఆర్ ఆల్ లివింగ్ అండర్ ద ఇల్యూషన్ దట్ వీఆర్ అ డెమోక్రసీ, బట్ వీఆర్ యెట్ టు అండర్స్టాండ్. టైటిల్ కూడా అదే, అంతే. ఆ ఒక్క లైనే చెప్పింది నేను తేజ్కి. జిమ్లో మామూలుగా ఉన్నప్పుడు తేజ్కి అంతకుముందు ఇంకొక 2 కథలు చెప్తున్నా, అవి తను చేస్తున్న లైనప్ ప్యారలల్గా ఉండడమో, లేకపోతే సిమిలర్ కథలాగా ఇంకేదో ఉండడమో ఇట్లా. కానీ నాకు తను ఏంటంటే ఆటోనగర్ సూర్య వాయిస్ స్టేజ్ అన్న దగ్గర నుంచి ఎప్పుడు చూపిస్తుంటాడు తేజ్ బాబు, డైరీలో రాసుకున్నాను సార్ ఏదో పని చేయాలి ఏదో ఒకటి. అండ్ ఇప్పుడు మా సరదాగా అడుగుతున్నాడు, సార్ ఇంకేం లేవా సార్ కథలో, ఇంకో కథ ఏంటంటే ఇది ఒక లైన్ ఉంది అండ్ అయిపోయింది సార్ మనం చేస్తున్నాం, ఆ క్లైమాక్స్ ఇంత నువ్వు చేయవబ్బా అన్న, నువ్వు మాస్ హీరోవి, నేనేదో చేసుకుంటూ పోతున్నాను చిన్న చిన్న సినిమాలు. ఎట్లంటే
ఏమవుతుంది సార్ పెద్ద పెద్ద అయిపోతే సినిమా హీరో చనిపోతాడు సినిమాలో అంతేనా? ఎగ్జాక్ట్గా అన్నాక తర్వాత మొత్తం వర్షన్ అంతా కథ అంతా వెళ్ళింది. ఆ క్లైమాక్స్ ఎమోషన్ చూసి సార్ ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్లైమాక్స్ మారిస్తే సినిమా చేయండి. ఈ క్లైమాక్సే కావాలి ఈ మనకి. క్లైమాక్స్ దానిలో పెట్టుకున్న 2 పాటలు ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి కదా, అది కూడా నేను ఎందుకు అలో చేశానంటే సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సీరియస్ అవుతూ వెళ్తుంది కాబట్టి సెకండ్ హాఫ్లో మనకి ఏం డిస్టర్బెన్సెస్ లేవు కాబట్టి సినిమా ఇప్పుడు కూడా ద లేటర్ హాఫ్ విల్ బి మోర్ మెమరబుల్. అవును సార్. మనం ఎలా ఫినిష్ చేస్తున్నామో అది ఎక్కువ గుర్తుంటుంది. యాక్చువల్లీ మనం చేసే చిన్న చిన్న తప్పులు బిగినింగ్లో చేసేయడం బెటర్ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో. ఎందుకంటే కథ లోపలికి వచ్చింది, అది కూడా మరీ ఎక్కువ చేయకూడదు, కొంచెం ఎక్కువ లివరేజ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఆడియన్స్ కూడా కొంచెం పేషెన్స్గా సరే ట్రై చేస్తున్నాడు, ఎటు వెళ్తున్నాడో తెలీదు, తీసుకెళ్ళు, నువ్వు ఎటు తీసుకెళ్తావో తీసుకెళ్ళు అనేది ఎక్కడో ఒక చోట ఒక ట్రాక్ ఎక్కించిన తర్వాత వాళ్ళని అటు ఇటు కదపకుండా తీసుకెళ్ళగాలి. అందువల్ల అలో చేశాను. బట్ స్టిల్ ఏమైతే మేము ఆలోచించుకొని తేజ్ మంచి మాస్ హీరో కదా, తనకి ఇది చాలా కొత్త జాన్రా, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చాలా హెవీ ఎండింగ్, సాడ్ ఎండింగ్, డీప్లీ సాడ్ ఎండింగ్, ఒక డిస్టర్బ్ అయిపోయి ఆడియన్స్ డిస్టర్బ్ అయిపోయి కలబెట్టేసే అంత ఎండింగ్ కదా. అంటే అలాంటి ఎండింగ్స్ ఆడిన చరిత్ర కూడా తక్కువ తెలుగు సినిమాలో, అయినా చాలా డేర్ చేసిన ప్రాజెక్ట్ మా ఇద్దరికి. బట్ ఎనీవే దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు రిపబ్లిక్కి. వాళ్ళు ఎవరు కూడా ఆ 2 పాటలను ఎంజాయ్ చేసినప్పుడు ఎవడో లేడు. ఆ పాటలు ఎక్కడ యూట్యూబ్లో కనిపించట్లేదు, ఎవరు అంటే అట్లా అప్రోచ్ నా మైండ్లో వేరే ఉంది స్క్రిప్ట్ స్టేజ్లో. బట్ మ్యూజిక్ చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు సరే ఇచ్చేద్దాంలే కొంచెం మన తేజ్ బాబు మాస్ ఆడియన్స్ ఉంటారేమో అనుకున్నది. ఆ మాస్ ఆడియన్స్ కూడా అదేమి దాన్ని ఎంజాయ్ చేయాలి. సో అది అలాంటి మిస్టేక్స్ నేను మైసభలో స్క్రిప్ట్లో నుంచే చేసుకోలే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్. Mayasabha now it's a combination of canvas and emotion, characters and emotion actually. అది ఎలా జరిగింది అంటే, ఎప్పుడైతే మా శ్రీహర్ష అనే ఒక ప్రొడ్యూసరు 2016లో నా బుర్రలో వేసాడు ఈ ఐడియా. తను చదువుకున్న రోజుల్లో నేను వెన్నెల ఫ్యాన్ని, అండ్ తర్వాత నేను ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చినప్పుడు ప్రస్థానం ఫ్యాన్ని. అండ్ ఆ ఫేజ్లోనే ఆ టైంలోనే హౌస్ ఆఫ్ కార్డ్స్ ఒక యూనివర్సల్ అంటే వరల్డ్ వైడ్ హిట్. మీకు యు నో దట్ షో. హౌస్ ఆఫ్ కార్డ్స్ భలే నచ్చిందన్న నాకు. ఎందుకో మీరు మీలాంటి వాడు ఒక సిరీస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ క్యాన్వాస్లో మనం 70s 80s ఆ టైంలో చూస్తే చాలా స్టాల్వర్ట్ లీడర్స్ ఎవాల్వ్ అయ్యారు. అక్కడి నుంచి మన రాజకీయ చరిత్ర మారిపోయింది. మనలో ఒక అవేక్నింగ్ వచ్చింది, తెలుగు జాతిలో ఒక పొలిటికల్ అవేక్నింగ్ వచ్చింది. ఆ స్పేస్లో హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏమన్నా మీరు చేస్తే నేను సపోర్ట్ చేస్తానన్నా. మీ ఇష్టం, మీ ఫ్రీ టైం, మీ ప్రాజెక్టులు ఇప్పుడున్న లైనప్ కానీ ఏది నేను అనుకోవట్లే. మీకు సబ్జెక్ట్ నచ్చిందా, మీ ల్యాండ్స్కేప్ నచ్చిందా, మీరు ఏం ఎక్స్ప్లోర్ చేసుకుంటారో, ఎలా డిఫైన్ చేసుకుంటారో మీకు అనేది ఇదంతా ఇది కాదు. మీరు దాని డెవలప్మెంట్కి కావాలంటే ఏదైనా మేము కొంచెం రిసోర్సెస్ మేము ఫండ్ చేస్తాము, ఇంకా మీరు ఎలా కావాలంటే అలా తీసుకెళ్ళండి ఆ ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే మాకు వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలని కూడా కాదు, అదే సార్, మీరు రాయాలి దీన్ని, ఐడియా లాగా దీన్ని మీరు ఎలా కావాలంటే అలా తీసుకెళ్ళండి అంటే. క్యాన్వాస్ ఇస్ అవుట్ స్టాండింగ్ అనిపించింది. అంటే ఓహో, ఒక తెలుగు కుటుంబం కథ లాగా ఉంది ఇది. లైక్ నౌ అయితే కొత్తగా మనం ఏం అప్రోచ్ చేయగలము, కొత్త ఎమోషన్ ఏంటి అనేది, ఎమోషనల్ ఛార్జ్ లేదు. క్యాన్వాస్ బాగుంది, దీని గురించి ఆలోచించాలా అనుకుంటూ ఉంటే అప్పుడు నాకు చిన్నప్పటి ఒక ఎక్స్పీరియన్స్. రైట్. మా పెద్దనాన్న గారి ఇంట్లో పెరిగాను నేను. ఆయన హీజ్ ఇంటూ పాలిటిక్స్ బేసిక్లీ. బట్ ఆయన పాలిటిక్స్లోకి రాకముందు స్టోరీ ఏంటంటే, హీ వాజ్ అ సివిల్ ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్ ఉన్నాడు. అట్ సమ్ పాయింట్ ఏంటంటే లైక్ ఒక కమ్యూనిటీ, మనకు ఒక పొలిటికల్ ఇదంటూ లేదు, ఆ కమ్యూనిటీలో ఒక 10 మందిని లెక్కేస్తే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గాను, ఆ ఎడ్యుకేషన్తో వచ్చిన రెస్పెక్ట్తోను ఒక సమితి ప్రెసిడెంట్గా ఉద్యోగం రిజైన్ చేసి సమితి ప్రెసిడెంట్ అయ్యారు. బట్ దానికి ముందు నుంచి కూడా ఒక ఫ్యామిలీ ఇక్కడ ఆ రైల్వే కోడూరులో ఆ ఇల్లు కూడా ఏంటంటే ఒకటే ఇల్లులా కట్టుకొని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని, అవతల ఒక రెడ్డి ఫ్యామిలీ, యువతల నాయుడు అనుకుందాం. లైక్ అండ్ వీళ్ళిద్దరూ ఎలాంటి ఇదంటే వాళ్ళ రెడ్డి నాయుడులు ఉండరు వాళ్ళ మధ్యలో. ఇట్స్ బేసిక్లీ ఫ్యామిలీస్ టుగెదర్ కైండ్ ఆఫ్. అండ్ ఇంకా ఫుడ్ అటు వెళ్తుంటుంది, ఇటు వస్తుంటుంది. అండ్ ఇంకా నాకు తెలిసి అట్ సమ్ స్టేజ్ ఒకరిళ్ళలో ఒకరి పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. ఇప్పుడు అది ఆ రిలేషన్షిప్ ఇంకొంచెం కంటిన్యూ అయిందంటే నెక్స్ట్ జనరేషన్ వరకు అంత ఫ్యామిలీగా బ్లెండ్ అయిపోయిన ప్రీవియస్ జనరేషన్ నుంచి. రైట్. బిజినెస్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడాలు, పార్ట్నర్స్గా చేసుకోవడాలు, అండ్ దెన్ ఈ ఇంట్లో డెత్ వస్తే వచ్చి పాడి మోయడాలు, అంటే ప్రతి మచ్ లైక్ మన అన్నదమ్ములు ఎలా ఉంటాం అలాగా. రైట్. అంత థిక్ బాండింగ్ ఉండేది.
బట్ ఎప్పుడు అట్ సమ్ పాయింట్ 82-83 నుంచి ఒక మేజర్ పొలిటికల్ పార్టీ ఇదంతా వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ ఇది దాన్ని తప్పని కూడా అనలేం మనం. లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాష్ తోటి పోలరైజ్ అవుతాయి ఓట్స్ అన్ని జనరల్. ఇప్పటికే అదే కదా, అవును సార్, ఇప్పటికే అదే కదా, ఆ కార్డే ప్లే చేస్తుంటారు అందరూ. అవును. అది పోవాలని అందరం కోరుకుంటాం, నేను అదే కోరుకుంటున్నాను బేసిక్లీ. రైట్ నేను క్యాస్ట్ మెన్షన్ చేయడంలో ఏంటంటే క్యాస్ట్ డివైడ్స్ పెంచడం కాదు నా ఉద్దేశం. రైట్ ఇలా ఉంది పరిస్థితి అని చూడండి. రైట్ ఈ క్యాస్ట్ గురించి అవతల క్యాస్ట్ ఏమనుకుంటుంది, అవతల క్యాస్ట్ గురించి యువతల క్యాస్ట్ ఏమనుకుంటుంది, అదంతా ఐ వాంట్ త్రో ఇట్ ఓపెన్లీ ఆన్ ద వాల్. రైట్ ఆ డేరింగ్ చేయకపోతే నేను 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 దేవగొట్టాను కాదు. నేను ఐఎమ్ నాట్ ద గై. నేను వచ్చిన పర్పస్ అది. ఇది అనేక అబద్ధాలతో ఒక నిజానికి అర్థం పడదాం అనేది. ఆ నిజం ఏంటంటే ఇది ఓవరాల్ పరిస్థితులు, కండిషన్స్ అనేది రావాలి. ఆ రిలేషన్షిప్ నాకు ఎంత అందంగా అనిపించేది అంటే, ఈవెన్ దో రైవల్ పార్టీస్లోకి చేరినా కూడా కింద చాలా కమ్యూనల్ వైలెన్స్లు జరిగేవి, టెన్షన్స్ జరిగేవి, గ్రూప్ తగాదాలు జరిగేవి. చాలా అబౌట్ దట్ స్ట్రగుల్ పవర్ గేమ్ అండ్ అప్పటి వరకు బస్ స్టాండ్లో వాళ్ళ డామినేషన్ ఉందిరా, ఈ రోజు నుంచి మన డామినేషన్ రా, అక్కడ ఎవడో ఏదో ఒకటి అంటాడు, వాడు ఇంకొక గొడవ అవుతాడు, ఈ ఊళ్ళు తగలు పెట్టుకునే లెవెల్కి అటు వెళ్తారు. వీళ్ళిద్దరూ అంత చిల్లర కాదు. వీళ్ళకి ఆ క్యాస్ట్ గొడవలు జోకులు. ఆ జోకే నేను దీనిలోనే పెట్టుంటా. నువ్వంటే ఇది రెడ్డి, నువ్వంటే ఇది రాయుడు అనేది ఉంటుంది కదా. ఇది ఎవరైతే సీరియస్ గా మాట్లాడుకునే వీళ్ళకి జోకులు అంటే దే ఆర్ అబోవ్ ఆల్ దోస్ అనేది కన్వే చేయడం కోసం అది. సో అది వీళ్ళిద్దరికి కొన్నిసార్లు ఎలాంటి టెన్షన్స్కి వెళ్ళేవంటే, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో యువతల పెద్దన్న గారికి చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ లాగా ఉండే ఒక విలేజ్. ఆ మనుషులకి ఏదో అటువైపు చాలా సీరియస్ గొడవ అయిపోయి, అవతల వాళ్ళు మొత్తం 3-4 లారీలు ట్రిప్పర్లు వేసుకొని మనుషులు తీసుకొచ్చి ఈ ఊరు మొత్తం తగలబెట్టాలనుకునే ఒక నైట్ ఈవెంట్ జరుగుతుంటే, ఈయన వెళ్ళిపోయి ఆ చెరువు కట్ట అంటారు కదా, ఎదురుగా అంబాసిడర్ కార్లో ఒక డ్రైవర్ నేను మాత్రం వెళ్ళి, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్ రెడ్డి రైట్, ఎంతో ఇది ఆ మెయిన్ ప్రాబ్లం ఏంటో అక్కడ తప్పులు ఎవరు చేశారో వాళ్ళ వరకు లిమిట్ చేసుకున్నాం. ఇక్కడ ఊర్లోకి వెళ్ళడం అనేది అమాయకులు అందరూ పోతారు అండి. నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది మీ ఆవేశం, నాకు అర్థమవుతుంది మీ ఆవేశం ఏమాత్రం తప్పు కాదు, మీ ఆవేశంలో అర్థం ఉంది. అంటే అసలు వాళ్ళు ఒప్పుకోకపోతే సరే అయితే నాతో మొదలు పెట్టండి. ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆగిపోయారు ఆ మనిషి. అంటే ఒక తగలబడిపోవాల్సిన ఊరు ఇదేదో ఆ రోజు వదిలిపెట్టేసి ఉంటే ఇంకొక చుండూరు లాంటి ఇన్సిడెంట్ అయ్యేదో, లేకపోతే ఒక కారంచేడు లాంటి ఇన్సిడెంట్ అయ్యింది. సో దోస్ ఐ సీ ఏమవుతాయంటే చాలాసార్లు ఇవి రెట్టింపు చేసుకుంటూ పోయి పర్మనెంట్ డివైడ్స్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్లు చేసుకుంటూ పోతాం. రైట్, ఐ మీన్ ఈవెన్ లైక్ చాలా వరకు నేను ఈవెన్ రంగా గారి మర్డర్ తర్వాత జరిగిన క్యాస్ట్ ప్రొఫైలింగ్ అటాక్స్ కూడా అవన్నీ కూడా అంటే బేసిక్లీ వాటికి స్పేస్ లేదు కానీ ఫస్ట్ సీజన్లో మేము డిస్కస్ చేయడానికి. మనం హిస్టరీని కొంచెం టాప్ వ్యూలో చూడడం నేర్చుకోవాలి, నాట్ ఇన్ ద ఫ్యాక్చువల్ డీటెయిల్స్. యాక్చువల్లీ వాటి ఇంపాక్ట్ చూడాలి, వాటి ఎఫెక్ట్ చూడాలి, వాటి వల్ల వచ్చిన అండర్స్టాండింగ్స్ చూడాలి. అది అండ్ దెన్ ఫైనలీ ద టెన్షన్ వాజ్ డిఫ్యూజ్డ్ అండ్ వెళ్ళి వాళ్ళు ఇద్దరు కలిసి ఒక డిన్నర్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ని ఎంతవరకు లిమిట్ చేయాలో అంతవరకు లిమిట్ చేసి, అందులో ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి శిక్ష పడేటట్లు చేసుకొని అలా సార్ట్అవుట్ చేసుకున్నారు. నౌ ఫర్ మీ పాలిటిక్స్ షుడ్ బి దాట్ ద ఎఫెక్ట్, ద రీజన్ ఫర్ పాలిటిక్స్. నౌ ఈ రిలేషన్షిప్ ఉంది కదా, ఈ రెండు వ్యవస్థల్లో ఒక హౌ దిస్ రిలేషన్షిప్ హెల్ప్ దెమ్ ద గ్రేటర్ డ్యామేజ్. రైట్ సార్. అండ్ స్టిల్ వీళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోవడానికి ఒక పవర్ సోర్స్ అయ్యారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తెచ్చుకోవడానికి పవర్ సోర్స్ అయ్యారు. నౌ కమ్స్ ద డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ మై వ్యూ. ఈ ఎమోషన్ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, నా అనాలిటిక్స్ని అసలు రాజకీయం అంటే ఏంట్రా అంటే నాకు ఎప్పుడు కూడా ఆ ఫౌండేషనల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అడుక్కోవడం ఇష్టం. దే కాల్ దెమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఎప్పుడు ఏదో ఒక మనం లాజికల్గానో రీజనబుల్గానో ఆ బాటమ్కి వెళ్ళి ఆ క్వశ్చన్లు అడుక్కోకపోతే చాలా అర్థం లేని బతుకులు బతుకుతుంటాం అండ్ అర్థం లేని కథలు కూడా రాస్తుంటాం బేసిక్గా. అది ఉంటేనే నాకు ఐ కెన్ ఫైండ్ ఎనర్జీ, హ్యాపీనెస్, లైక్ ఆ సంతోషం వస్తుంది ఏదైనా రాయాలన్నా కూడా. దానికి కనెక్ట్ అయిన ఎమోషన్ ఏంటంటే రాజకీయంగా కనెక్ట్ అయ్యి, అసలు రాజకీయం అంటే ఏంటి, అసలు ఎందుకు రాజకీయాలు ఉండాలి, అసలు పాలిటిక్స్ ఎందుకున్నాయి, మనం అడవుల్లో జంతువుల్లో బతకొచ్చు కదా, ఎవడ కావాల్సింది వాడు తెచ్చుకోవచ్చు కదా, ఎవడ బలానికి వాడే కదా, మనంతా పెద్ద తోపులో అనుకుంటుంటాం కదా, రే మా జబ్బలు ఇవి, మా రక్తం ఇది, మా లేకపోతే మా జాతి ఇది, మా నాన్న ఇది, మా తాత ఇది అనుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ పక్కన పెడదాం రా, ఒకసారి ఒక పని చేద్దాం. నువ్వు తోపు, అందరం తోపు, ఎవడికి ఎవడో లేడు, అడవుల్లో జంతువుల్లో బతుకుతున్నాం. ఒక పొట్టులా ఎగిరిపోతాం కదా, ఒక చిన్న గాలి వచ్చినా లేకపోతే ఒక తుఫాన్ వచ్చినా ఒక చిన్న అనిమల్ వచ్చి అటాక్ చేసినా, నౌ అంత వల్నరబుల్గా ఉన్నటువంటి హ్యూమన్ లైఫ్ మంది.
ఇవాల్టి కూడా మీరు చూసుకుంటే ద మోస్ట్ డెలికేట్ లైఫ్ హ్యూమన్ లైఫ్. ఎందుకంటే హ్యూమన్ బేబీస్కి ఆ మదరింగు, ఆ నర్చరింగు సర్టన్ ఏజ్ వరకు నర్చరింగ్ లేకపోతే హ్యూమన్ బేబీ చచ్చిపోతుంది. చచ్చిపోతుంది సార్. అవును. అంటే మన లైఫ్ని కంటిన్యూ చేయడమే ఒక చిన్న గ్రూప్ యాక్టివిటీ, ఒక కుటుంబం కైండ్ ఆఫ్ యాక్టివిటీ, సోషల్ యానిమల్స్. సో వితౌట్ సోషాలిటీ వీ డోంట్ ఎగ్జిస్ట్. మనకి ఎగ్జిస్టెన్సే లేదు, మనకి లైఫే లేదు, మనకి మానవ జాతే లేదు. ఇంకేం జాతుల గురించి మాట్లాడుతున్నాం మనం, రైట్? మానవ జాతి లేదు. ఇక్కడి నుంచి కుటుంబాలు ఏర్పడినాయి, ఇక్కడి నుంచి జాతులు వచ్చినాయి, ఇక్కడి నుంచి క్యాస్ట్లు వచ్చినాయి, ఇక్కడి నుంచి తెగలు వచ్చినాయి, ఇక్కడి నుంచి భాషలు వచ్చినాయి, ఇక్కడి నుంచి అన్నీ వచ్చినాయి. ఇదంతా కూడా పొలిటికల్ ప్రాసెసే కదా. అది పాలిటిక్స్ అంటే. అక్కడి నుంచి నాయకులు వచ్చారు, అక్కడి నుంచి ఊర్లు వచ్చినాయి, ఊరు పెద్దలు వచ్చారు, రైట్? రాష్ట్రాలు, దేశాలు ఇవన్నీ ఫామ్ అవుతూ వచ్చినాయి. ఏం చేస్తూ వచ్చింది ఇక్కడంతా ఈ ఎవల్యూషన్లో రాజకీయం? మనల్ని యునైట్ చేసి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మీకొకటి కావాలి, నాకు ఒకటి కావాలి, ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మనం సంపాదించుకోలేము, మన ఇద్దరం కలిసి ఇద్దరు కావాల్సింది సంపాదించవచ్చు. అదే సరే డైలాగ్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. నాయకుడు అంటే ఎవరు అనేది మయసభలో ఒంటరిగా సాధించలేదు, ఉమ్మడిగా సాధించేవాడు. కలుపుకొని ఒక గ్రేటర్ ఫోర్స్. ఇప్పుడు ఈరోజు ఇంత కంఫర్టబుల్గా ఒక ఇంట్లో మనం కూర్చున్నాం, ఒక ఏసీ కింద, ఒక ఎండకి తట్టుకుంటూ వర్షాల్లో మనం ఎఫెక్ట్ ఉన్నామంటే కొన్ని వందల మంది కట్టిన ఇల్లు కదా ఇది. నేను ఒక్కడే కట్టుకోలేను కదా. మనం ఈరోజు హైవేలో వెళ్తున్నాం, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్. ఇదంతా ఇది పాలిటిక్స్ ఇది. సో ఇది కదా అసలు. నేను నా హీరోలు నేను అలా చూసుకుంటా. వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఆర్సీఆర్ అయినా, కేకేఎన్ అయినా, ఎంఎస్ఆర్ అయినా, ఇటువైపు వాకాడు విజయ్ అయినా, మీ రియల్ లైఫ్లో యువతల వాళ్ళకి అవతల మీద ఏం ఒపీనియన్స్ ఉన్నా కూడా బాల్స్ టు యూ. ఓకే, అది నీ ఒపీనియన్ అంతే. నా ఐడియల్ ప్రపంచంలో వీళ్ళు నేను వాకాడ విజయ, వాకాడ మహేష్, దేవకట్టది, పోతినేని రమేష్ దేవకట్ట, కృష్ణమనాయుడు దేవకట్ట, ఎంఎస్ రామిరెడ్డి దేవకట్ట, ఆర్సీఆర్ దేవకట్ట. నాలో ఉన్న ఐడియలిస్ట్ వీళ్ళందరూ. నేను అది రైట్. ఆ ప్రతి పాత్రలో నేను జీవిస్తూ, నేను కలగంటూ రాసిన ఒక కళ, ఒక అందమైన అబద్ధం. ఇది ఈ అబద్ధాన్ని సృష్టించడంలో ఒక ఎమోషన్ ఉంది, అది నిజం. ఇప్పటి వరకు తీసిన వాటిలన్నింటిలో ఇన్స్టెంట్గా కమర్షియల్గా రీచ్ అయింది మైసభే, రైట్? యునానిమస్గా నాకు తెలిసి మాకు ఫస్ట్ 2 weeks బ్యాక్ టు బ్యాక్ ఆర్మాక్స్లో 3rd and 5th ప్లేస్లో ఉండింది. ఆ 2 weeksకే 4.6 అయితే ఫస్ట్ 4 days వాళ్ళు ట్రాక్ చేయరు కదా జనరల్గా, వాళ్ళు మండే టు సండే చేస్తారు. ఆ 4 daysకి ఇంకో 2 million, అంటే 6.5 million within like 2.5 weeks. 65 lakh people have seen it. And then ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రాకింగ్ కానీ ద గ్రాఫ్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఆర్ విత్ ఇన్ నెక్స్ట్ అనదర్ 4 weeks 10 million దాటిపోతుందని. ఈ దీనికి తోడు కమర్షియల్గా ట్రాన్స్లేట్ అవ్వంది ఏంటంటే ఐ బొమ్మ అండ్ మూవీ బ్లాస్ట్లో నాకు తెలిసి 3 times చూసుంటారంట. అది దీనికన్నా. ఈ స్టాట్స్ ఎవరు ఇస్తారు సార్ మీకు? ఈ స్టాట్స్ వాళ్ళకి ట్రాకింగ్ ఉంటుంది కదా, లైక్ అంటే ఐ బొమ్మ అవి కూడా వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఐ బొమ్మ అవి కూడా అది ఎలా ట్రాక్ చేస్తారంటే క్లిప్స్ పెడతారు కదా, అవి ఆల్మోస్ట్ మేము సోషల్ మీడియాకి మేము పెట్టే క్లిప్స్ కన్నా కూడా ఐ బొమ్మలోంచి కట్ చేసిన క్లిప్స్ ఎక్కువ ఫ్లడ్ అయిపోయినాయి మొత్తం ఇదంతా. దాన్ని బట్టి ఆ ట్రెండ్స్ తెలుస్తూ ఉంటాయి కదా. అగైన్ అంచనానే అది కూడా. అది ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నల్గా డిస్కస్ చేసుకున్న అంచనా అది బేసిక్గా. దట్ వే ద ఇన్స్టెంట్లీ ఇట్ లుక్ లైక్ ఓకే, ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ ఐ ఫాలో మై వాయిస్, దానిలోనే నాకు నేను బోర్ కొట్టకుండా, ఎందుకంటే నాలోనో ఒక కమర్షియల్ ఆడియన్స్ ఉన్నాడు కాబట్టి బోర్ కొట్టకుండా నా వాయిస్తో చెప్పే ప్రాసెస్ కొంచెం దగ్గరయ్యానేమో. ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కమ్యూనిటీలో రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, వాట్ ఎవర్, ఒక 2 బ్యాచ్లు ఉంటాయి సార్ జనరల్ గా. ఒకళ్ళు సింగిల్ జానరా ఆర్ట్ ఫిల్మ్ సైడ్ ఉంటారు ఎక్కువ, ఇంకొకళ్ళు పక్క కమర్షియల్ సినిమా సైడ్ తీసుకొని మాట్లాడుతుంటారు. కాన్సెప్ట్ డిబేట్ నడుస్తుంటారు. సో వాళ్ళు ఆ 2 బ్యాచ్ల్లో కామన్ గా రెస్పెక్ట్ ఇచ్చేది మీకు. చాలా మంది చెప్పారు సార్ నాకు ఇది. నేను వస్తున్నప్పుడు కూడా ఇంతకు ముందు ఒక సినిమా పాడ్కాస్ట్ చేశాను సార్, అందులో కూడా మీ రిపబ్లిక్ టాపిక్, ఆటోనగర్ సూర్య టాపిక్ వచ్చింది, అండ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. I'm very thankful to all of their this thing that's encouraging basically. సార్, హ్యావింగ్ సెడ్ దట్, మాయాసభలో నాకు కొన్ని డ్రామాటిక్ మూమెంట్స్ చాలా నచ్చినాయి. ఒక క్వశ్చన్, ఒకవేళ థియేట్రికల్ సినిమా అయ్యి ఉంటే ఇంటర్వెల్ ఏమై ఉంటుంది సార్? వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్? ఇంటర్వెల్ షేక్ హ్యాండ్ కదా నా మైండ్లో.
ఈ మయసభని చాలా మంది ఆల్మోస్ట్ 6.5 hours సింగిల్ ఫిల్మ్ లాగానే చూశారు. లైక్ నేను కూడా అలా చూసాను. ఇట్స్ మోస్ట్ బింజ్డ్ ఆన్ సోనీ లీవ్లో స్కామ్ 92 తర్వాత. అది ఆల్మోస్ట్ లైక్ దేర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ స్కామ్ 92 క్రాస్ చేస్తుందని. ఏది ఇన్ లిటిల్ అంటే స్కామ్ 92 చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా, మరి అది ఈజీగా క్రాస్ చేస్తుందని ఇప్పుడున్న ఆ మొమెంటమ్ వైజ్ ద ఇనానిమిటీ ఆఫ్ రివ్యూస్ ఆర్ ఇనానిమిటీ ఆఫ్ పీపుల్స్ రిసెప్షన్ అలా చూస్తే 6.5 hours సింగిల్ మూవీగా చూస్తే నాకు మిడ్ పాయింట్ వచ్చేసి ఎంఎస్ఆర్ ఆల్సో డిసైడ్స్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. 5th ఎపిసోడ్ ఎండ్ సీన్. మీరు ఆల్మోస్ట్ స్క్రీన్ టైం కూడా అలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ హాఫ్ వే ఉంటుంది, మిడ్ వే ఉంటుంది. అది 6.5 hours సినిమాగా చూస్తే. బట్ సింగిల్ 3 hours ఫిల్మ్గా ఇది ఇంపాసిబుల్ ఈ ఎక్స్పీరియన్స్. అప్పుడు ఏమయ్యేదో మనకు తెలియదు. ఆ ఫార్మాట్లో స్క్రీన్ ప్లే రాసి ఉంటే అప్పుడు ఏ కథలు వచ్చేవో ఏమొచ్చేవో. అంటే ఇది ఓటీటీకి ప్రాపర్గా సెట్ అయింది. ఇన్ఫాక్ట్ ఒరిజినల్గా ఇది సినిమాగా రాసిందే. సీజన్ అనిపించుంటుంది మీకు. సో సీజన్ బికాస్ యూ ఆర్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ డైరెక్షన్ కదా, సినిమాగా అనుకున్న 3 partsలో ఫస్ట్ పార్ట్ కథ మాత్రమే ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ సీజన్, రైట్. అండ్ 3 పార్ట్లకు నేను అనుకున్న థీమ్స్ ఏంటంటే, ఒక న్యాచురల్ బార్న్ లీడర్స్, కొంచెం విజన్ ఉన్నవాళ్ళు, కొన్ని అనూహ్యమైన పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్ అయ్యి థిక్గా ఫ్రెండ్స్ అయ్యి అలాగే పాలిటిక్స్లోకి వెళ్ళి, అండ్ ఒక టీమ్ లాగా అప్పుడున్న స్టాసిస్ అంటారు కదా, నిర్లిప్తత అంటారు తెలుగులో, ఒక మంచి వర్డ్ అది. మీనింగ్ ఒక సబ్మిసివ్నెస్, అంటే ఒక యాక్టివిజం లేదు, ప్రజల కోసం ఫైట్ చేయాలనేదో. సీఎం అయిన ప్రతి ఒక్కరు సీటు కాపాడుకోవడమే పని కదా అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఐడియాలజీతో అయ్యి థిక్ ఫ్రెండ్స్ అయ్యి ఫస్ట్ పార్ట్ ఎండ్కి వచ్చేటప్పటికి దే ఆర్ ఫోర్స్ టు ఎండ్ ఇన్ రైవల్ పార్టీస్. 2 రైవల్ సిస్టమ్స్కి అటాచ్ అవ్వాల్సిన లీడర్స్ అయినప్పుడు ఐ వాంట్ టు ఎండ్ ద ఫస్ట్ పార్ట్ విత్ స్టిల్ దట్ స్ట్రాంగ్ థిక్ ఫ్రెండ్షిప్ బాండ్. ఇట్స్ ఓన్లీ నీ ఎగ్జిస్టెన్స్ అక్కడ, నా ఎగ్జిస్టెన్స్ ఇక్కడ అన్న ఫినిషింగ్ ఆ ఎమోషన్తో. సెకండ్ పార్ట్ ఏంటంటే, నౌ 2 టీమ్స్కి ఆడుతున్నాం. అవును సార్. మనం ఆటోమేటిక్గా నిజంగానే నేను గెలవాలని నేను ఆడాలి, మీరు గెలవాలని మీరు ఆడాలి. సో వాట్ డస్ దట్ డూ టు దిస్ వన్స్ ఫ్రెండ్షిప్, ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు అనేది సెకండ్ పార్ట్ ఎక్స్ప్లోరేషన్. థర్డ్ పార్ట్ వాజ్ దే ఆర్ ప్యాషనేట్ రైవల్స్. నౌ దట్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ టు మై సిస్టమ్ అండ్ మై బిలీఫ్ సిస్టమ్. ఇలా ఉండి ఒక హౌ కెన్ దే బికమ్ ఎ ప్యాషనేట్ రైవల్స్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ ఫర్ మీ. లైక్ ఒరిజినల్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ వచ్చేసి, అన్న ఈ ల్యాండ్స్కేప్లో చూడండి, ఆ ఫేజ్ ఉంది కదా పొలిటికల్ అవేకనింగ్ జరిగిన ఫేజ్లో అందరినీ ఒక అవెంజర్స్ కైండ్ ఆఫ్ హీరోస్గా చూస్తూ హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటివి చేస్తే మనందరికీ బాగా రిలేటబుల్గా ఉంటుంది. తెలుగు కుటుంబానికి మన కుటుంబ కథని ఒక నాకు తోచిన కల్పనతో అందులో ఒక ఎమోషన్ చూద్దాం. ద గ్రాండ్ ఎమోషన్ ఈజ్ రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ, ఫ్రెండ్షిప్ అండ్ రైవల్రీ డ్యువాలిటీ ఇన్ పాలిటిక్స్, అండ్ ద పొలిటికల్ అవేకనింగ్ ఆఫ్ తెలుగు జాతి. ఈ రెండే నా మెయిన్గా నెట్. ఎన్ని కూడికలు తీసివేతలు అన్నీ చేసేసి ఈయనకి ఎలివేషన్ ఇచ్చాడా, ఆయనకి ఎలివేషన్ ఇచ్చాడా, ఇక్కడ అబద్ధం చెప్పాడా, అక్కడ నిజం చెప్పాడా, ఈ నిజం ఉంది చూడు, ఈ ఎమోషన్, ఆ నిజమే మనల్ని అందరినీ కలుపుతుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ అనేవి, మీ ఫ్యాక్ట్ వేరు, నా ఫ్యాక్ట్ వేరు. మీ ఓన్ కథే మీకు ఎలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుంది, మీ అమ్మ నాన్నకు ఎలా ఉంటుంది, పర్స్పెక్టివ్స్. మీరే 100 క్యారెక్టర్లు మీ జీవితంలో, అవునా? లైక్ మీకు కొంతమంది ఎనిమిస్ ఉంటారు, చాలా తక్కువ మంది ఉన్నా ఎవరో ఒకరు ఏదో ఒక 5 మిమ్మల్ని అతిగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల క్యారెక్టర్స్గానే చూస్తారు మన కథనే మన చుట్టూ ఉన్నవాళ్ళు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ దట్ జోన్లోకి. అసలు ఆ గేమ్ అది, ఆ జాబ్ వేరు, నా జాబ్ అది కాదు. నా జాబ్ స్టోరీ టెల్లర్, మనందరినీ కలుపుకుపోయే ఒక హ్యూమన్ ఎమోషన్ డెలివర్ చేయడమే మై ఇంటెంట్ అనమాట. సో అలా 3 parts అనుకున్నది కోవిడ్ టైంలో. ఓకే ఇది, అండ్ ఇద్దరు లైక్ ఇలాంటి డ్రామాకి మనం థియేటర్కి తెప్పించాలంటే కొంచెం స్టార్ పవర్ కావాలి. స్టార్ పవర్ కూడా ఎందుకు కావాలి, దానికి కావాల్సిన రిసోర్సెస్ వల్ల, లైక్ ద స్కేల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ చాలా కాంప్రమైజ్ అయిపోయి చెప్పినట్టు లేకుండా. ఎందుకంటే ప్రస్థానంకి వర్కౌట్ అయింది ఇది, ఎందుకంటే ఒక ఫ్యామిలీ డ్రామా కాబట్టి, ఒక కుటుంబంలో జరిగే కథ కాబట్టి. ఇది ఆ కైండ్ ఆఫ్ ఒక స్పేస్లో, అంటే పవర్ స్ట్రగుల్, లెగసీ స్ట్రగుల్, ఈ థీమాటిక్గా అక్కడ చిన్న కుటుంబంలో జరిగిన ప్రస్థానంని నేను ఇక్కడ పెద్ద తెలుగు కుటుంబంలో చూడాలి.
అన్నప్పుడు ఆ స్పాన్ కనిపించాలి. రైట్. సో దానికి హీరోలు కావాలంటే లైక్ అట్ సమ్ పాయింట్ ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ విత్ రానా, అది బౌన్స్డ్ విత్ నాని ఆల్సో, బోత్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. బట్ 3 పాటలకి వాళ్ళున్న బిజీ దీనిలో కమిట్ అవ్వకపోతే మనం ఇనిషియేట్ తీసుకోలేము. కమిట్ అవ్వాలంటే ఇట్స్ ఎ బిగ్ కమిట్మెంట్. రైట్ సార్. అండ్ ఇదేమి ఇప్పుడు బాహుబలి లాగానో కేజీఎఫ్ లాగానో ఇట్స్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ నేషన్ వైడ్గా ఎంత రీచ్ ఉంటుందో మనకు తెలియదు. నాకు యాక్చువల్గా ఇది ఓటీటీలో చేయడం వల్ల నేషన్ వైడ్ రీచ్ వచ్చింది. సినిమాగా వీడియో ఉన్నాం అలా ఉన్నప్పుడు 2 పార్ట్స్గా ట్రై చేయమని యాక్చువల్గా రానానే సజెస్ట్ చేశాడు. ఓకే. 2 పార్ట్స్గా రాయడం మొదలు పెడితే అసలు ఐ వాజ్ లూజింగ్ ద ఎసెన్స్, డ్రై అయిపోతుంది, లైక్ వీళ్ళిద్దరే అన్నట్టు ఉంటుంది. అండ్ నేను అనుకుంటున్నా గ్రాఫ్ అందులో సమ్వేర్ అలాంగ్ ఇట్స్ గోయింగ్ ఇన్ ద కాంప్రమైజ్డ్ మెథడ్. అంటే అప్పుడు వెళ్ళి నేను తనకే చెప్పేసా ఈ 2 పార్ట్స్ వర్కౌట్ అవుతురు అని చెప్పేసి అండ్ దెన్ సరేలే ఓటీటీ ట్రై చేద్దాం, ఇప్పుడు రిసోర్సెస్ పెరిగినాయి కదా అనుకుంటూ అది కూడా కోవిడ్ టైంలో రిపబ్లిక్ స్క్రీన్ ప్లే అయిపోయింది. షూట్కి వెళ్ళే ముందు కోవిడ్ వచ్చింది. లైక్ ఆల్మోస్ట్ 1.5 year రెడీగా ఉన్నాం రిపబ్లిక్ షూట్కి, కోవిడ్ వచ్చి కొట్టింది. సో నవ్వు ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ చేయబోయే సినిమాలో మేజర్గా స్క్రిప్ట్ వర్క్ లేదు. ఓకే, నాలో ఉన్న రైటర్ నిద్రపోకుండా అండ్ అలాగే కోవిడ్ టైంలో వాడుకోవడానికి ఓటీటీ ఫార్మాట్లో రాయడం మొదలుపెట్టా. ఫస్ట్ పార్ట్ అంతా రాసి ఎవరికి బౌన్స్ చేసినా ఆల్ ప్లాట్ఫామ్స్ వర్ వెరీ ఎక్సైటెడ్. ఓకే. బట్ సోనీ బికెమ్ న్యాచురల్ హోమ్. రైట్. ఎందుకంటే వాళ్ళ స్కామ్ 92, మహారాణి, రాకెట్ బాయ్స్, వాళ్ళు ఇలాంటి రూటెడ్ స్టోరీస్ పోర్ట్ఫోలియో క్యాటలాగ్ అనేది వాళ్ళు బాగా వాళ్ళకి ఎలా నర్చర్ చేయాలో తెలుసు ఇట్లాంటి కంటెంట్ని. ఓకే. అలా మిగతా వాళ్ళు కొంచెం లీగల్స్ ఇవన్నీ భయపడుతుంటారు. బట్ సోనీలో చాలా స్ట్రిక్ట్ లీగల్స్ పెట్టుకుని చాలా ఫిల్టరేషన్ చేసుకుంటూనే స్క్రీన్ ప్లే స్టేజ్ నుంచి చేసుకొని చేసి ప్రొటెక్ట్ చేస్తూ మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇస్తూ ఫ్రీడమ్, అన్నిటికన్నా పెద్ద ఫ్రీడమ్ ఇస్తూ చేసుకుంటూ, అంటే లైక్ ఇట్స్ అగైన్ ఇట్ ఫౌండ్ ఇట్స్ ఓన్ డెస్టినీ. ఇంకొన్ని ఈవెంట్స్ కూడా నాకు చాలా నచ్చినాయి సార్ అందులో. ఎస్పెషలీ బిగ్ షౌట్ అవుట్ టు ద మ్యూజిక్ సార్. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది. చాలా నచ్చింది. థ్యాంక్స్. ఐ లవ్ హూఎవర్ మెన్షన్స్ అబౌట్ ద మ్యూజిక్. ఎందుకంటే శక్తికి చాలా మనం అందరం గుర్తించాల్సిన ఒక టాలెంట్ శక్తికాంత్ సార్. శక్తికాంత్ మ్యూజిక్ డైరెక్టర్. ఫిదా చాలా పెద్ద బ్లాక్ బస్టర్. ప్రతి పెళ్లిలోనూ ఫిదా పాటలు వింటాం కదా మనం. ఇది వచ్చింది ఆ పాట కానీ అంత చార్ట్ బస్టరు. తనకి ఎక్కడో ఇంకా చాలా తను వాడుకోవాల్సిన పొటెన్షియల్ చాలా ఉంది అనిపించింది. ఆ తర్వాత జీఓడి చూసి పిక్ చేసుకున్నాం తను. జీఓడిలో మంచి స్కోర్ ఇచ్చుంటాడు. బృందాకి కూడా అవుట్ స్టాండింగ్ స్కోర్. బృందా మొన్న సోనీలో ఇంకోటి హిట్ అయింది కదా, త్రిష. అది చూడాలి. త్రిష చేసింది, బాగా పెద్ద హిట్ అయింది ఆ షో కూడా. దానికి కూడా శక్తి అమేజింగ్ అడిషన్ అన్నమాట. ఇది నాకు అసలు భలే ఎంజాయ్ చేశా. నేను ఐ థింక్ ఇట్స్ సచ్ ఎ స్పోర్టివ్ పర్సన్ టు వర్క్. చాలా ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. ట్రంపెట్ నాకు చాలా నచ్చింది సార్. వాళ్ళిద్దరు కలిసేటప్పుడు కదా, చాలా నచ్చింది నాకు. కంప్లీట్ శక్తి ఐడియా. అదే ఆ కింగ్స్ ఫీల్ వచ్చింది సార్ నాకు. అది ఐ థింక్ దట్ ఇస్ ద ఐడియా. అంటే మేబీ ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి మన మైండ్ లో, బట్ ఆ మొమెంట్ కి ఆ ఎమోషన్ కి ఆటోమేటిక్ గా చేంజ్ చేసుకుంటూ వస్తుంది. అంటే శక్తి మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే, దట్ మొన్న శక్తి ఇంటికి వచ్చినప్పుడు కూడా వి వర్ డిస్కసింగ్, తను కంప్లీట్ గా తమిళుడు. ఓకే. బట్ స్టిల్ తెలుగు అర్థమవుతుంది, అదంతా అవుతుంది. కొన్ని న్యూఆన్స్డ్ లేయర్డ్ ఇవి ఉంటాయి కదా, అది ఆ బిగినింగ్ లో దానికి కొంచెం టైం పట్టింది. పీస్ భలే ఉండేది. ఆ పీస్ ని సీన్ లో ఓవర్లే చేసినప్పుడు కొంచెం ఇంజనీరింగ్ అవసరం అయ్యేది. కొన్ని చోట్ల మ్యూజిక్ లేయర్ డౌన్ అవ్వాలి, లైక్ ఓవరాల్ గా పీస్ గా బాగుంటుంది. అది 1-2 ఎపిసోడ్స్ ఇంటరాక్ట్ గా మనం చేసే కొద్దీ తను గ్రూమ్ అవుతూ ఇది మోర్ ఇది రైటింగ్ డ్రివెన్. ఎందుకంటే ప్రతి డైలాగ్లోనే చాలా గ్రాఫ్స్ ఉంటాయి బేసిక్గా, ప్రతి సీన్లోనే ఇంటరాక్షన్స్లోనే డైలాగ్స్ ద్వారా ఫోనెటిక్స్ ఉంటాయి బేసిక్లీ. అంటే అదేం మనమేం కావాలని అలా ఇంజనీర్ చేసి రాసింది కాదు. బట్ నేను సీన్ చూస్తున్నప్పుడు నాకు తెలుస్తుంటుంది మ్యూజిక్ దాన్ని ఎన్హాన్స్ చేస్తుందా లేకపోతే దాన్ని ఏమన్నా ఫ్లాట్ చేస్తుందా. అది 1-2 ఎపిసోడ్స్ క్యాచ్ చేస్తాడు శక్తి. ఈవెన్ దో లాంగ్వేజ్ అంత కాకపోయినా కూడా ఇట్లాంటివన్నీ మీరు చెప్పిన నాదస్వరమా, ట్రంపెట్ వస్తుంది. ట్రంపెట్ యాక్చువల్లీ టైటిల్ సాంగ్స్ లో వస్తుంది, టైటిల్ దీనిలో వస్తుంది. అండ్ మీరు 4th ఎపిసోడ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు కదా, దేశం అంటే మట్టి కదా, అక్కడ ఒక నాదస్వరం వస్తుంది. వాళ్ళిద్దరిలో కనెక్ట్ డెవలప్ అవుతుంది, ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది అనే దాన్ని ఆ మ్యూజిక్ తో భలే అండర్లైన్ చేశాడు. అగైన్ శక్తికి వచ్చిన ఐడియా అది.
చాలా మీకు సౌండింగ్ వైజ్గా కూడా కొత్తగా ఉంటాయి. మీకు సెకండ్ ఎపిసోడ్లో ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇది వాకాడ విజయ మర్డర్ చేస్తాడు కదా, మర్డర్ సీను టోటల్ ఎక్స్పెక్ట్ చేయని అప్రోచ్ అది. ఒక చిన్న చైనీస్ టోన్లో అలా ఒక చిన్న ఇంగ్లీష్ లిరిక్స్ వస్తూ తను మా పాడిన బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ సాంగ్స్ బూమరాంగ్ అని ఒకటి కానీ తనే వాయిస్ ఇచ్చి చేశాడు. ఇవన్నీ చాలా ఫ్రెష్నెస్ ఇచ్చినాయి నాకు. మీరు శక్తి పేరు మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో అడిగితే బాగుంటుంది అనుకుంటా కాబట్టి మీరు దొరికిపోయారు, అందుకని ఎక్కువసేపు మాట్లాడుతుంది తన గురించి. అంటే తనకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి మనం. అవును సార్, అప్రిసియేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. గుడ్, ఐఎమ్ గ్లాడ్ యూ ఆస్క్డ్ అబౌట్ మెన్షన్ అబౌట్ మ్యూజిక్. అండ్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మాధవ్ సార్. ఓ ఏడి మాధవ్, ఓకే ఓకే. వర్క్ చేశారా మీదేమన్నా? లేదు సార్, బట్ నాకు తెలుసు. అయ్యో, హీ వాజ్ అమేజింగ్ అసెట్. మాధవ్ అమేజింగ్ అసెట్. ఐ థింక్ మాధవ్ ఇంకొక తను చేసిన సిరీస్ కూడా వస్తున్నట్టుంది. అంటే బేసిక్లీ కేఎల్ ప్రవీణ్ మెయిన్ ఫైనల్గా ఎడిట్ అంతా ఓకే చేసి తనే. మాధవ్ ఇస్ కేఎల్ ప్రవీణ్ దగ్గరే అసిస్టెంట్. ఈ ప్రాజెక్ట్ మాకు రిపబ్లిక్కి మాధవ్ వచ్చాడు. దీనికి కూడా కేఎల్ ప్రవీణ్ బాగా బిజీ ఉంటాడు, అంటే చాలా సినిమాలు చేస్తుంటాడు. ఇక్కడ తెలుగులో తనకు పెట్టుకున్న అసిస్టెంట్ వచ్చేసి మాధవ్. సో ఫర్ మైసభ అండ్ రిపబ్లిక్ రెండు మాధవ్ చేశాడు. అంటే బాగా, అంటే ఆ జర్నీ కూడా చాలా బాగా హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది మాధవ్తో. సార్ అయితే ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి అలా కలకండి. అందులో ఏంటంటే ఓన్లీ కంటెంట్లో ఆగిపోతున్నారు. అదే సార్, టెక్నికల్ కంట్రిబ్యూషన్స్. అంటే ఐ కీప్ రైటింగ్ బికాస్ ఆల్ దీస్ ఆర్ సో ప్యాషనేట్ పీపుల్. యాక్టర్స్ అయినా ఇప్పుడు లైక్ అందరూ రకరకాల వాళ్ళందరి కనుక చాలా స్ట్రగుల్స్, స్టోరీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద రిలీఫ్ అయిపోయింది. It's not what I'm enjoying most about Mayasabha is not for me, it's not about me, right? See, obviously there is one really ఒక ట్రావెల్ జరుగుతుంది, ఒక మూవీ జర్నీ జరుగుతూ ఉంది నాకు. బట్ వీళ్ళందరికీ వచ్చిన ఒక చిన్న లిబరేషన్ ఉంది చూడండి చుట్టూ ఉన్న. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పీపుల్ అనిపిస్తుంది నాకు. అంటే నా చుట్టూ నాకు సపోర్ట్ సిస్టమ్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఈ ప్రాజెక్ట్ని ఇలా అందరం, అంటే ఇప్పుడు 3 times ఫిల్మ్ కంటెంట్, రైట్, 3 సినిమాల వర్త్ కంటెంట్ ఫైనల్ కట్కి వచ్చేటప్పటికి 89 daysలో ఫినిష్ చేసాం. అంటే యావరేజ్ ఒక్కొక్క సినిమా క్వాలిటీ ప్రోడక్ట్ని 30 daysలో సినిమా లెంగ్త్ తీసినట్టు. సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, క్రౌడ్ ఉంది, స్కేల్ ఉంది. వెరీ కాంప్లికేటెడ్ సినిమాగా చేస్తున్నప్పుడు కూడా చాలా కాంప్లికేటెడ్గా అనిపించే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా ఎలా బయటపడ్డాం రా దీనిలోంచి. అండ్ వి ఫినిష్ ఇట్ ఇన్ బడ్జెట్. ఎక్కడ కూడా ₹1 ఎక్స్ట్రా బడ్జెట్ కావాలని అడుకోవాల్సిన అవసరం పరిస్థితి రాకుండా ఫినిష్ చేయలేరు. సార్ అయితే మే ఆస్క్ బడ్జెట్ గురించి అడగచ్చు. ఆల్మోస్ట్ హైయెస్ట్ బడ్జెట్ ఇన్ ఎనీ ఆఫ్ ద తెలుగు షోస్ అక్రాస్ ద ప్లాట్ఫామ్స్. బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ కన్స్ట్రైన్డ్ రిసోర్సే. బట్ వాళ్ళకి, సోనీ వాళ్ళకి కూడా చాలా హ్యాపీనెస్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ని మేము ఇంకో 10 crores ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా కూడా అవుట్పుట్ అచీవ్ చేసినది బిగ్ కాంప్లిమెంట్ ఫర్ ద ప్రొడ్యూసర్. లైక్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ టీమ్కి, అట్ ద సేమ్ టైం డైరెక్షన్ టీమ్ కూడా, లైక్ ఫస్ట్ ఎయిడీలు కానీ వీళ్ళందరికీ. అంటే ఇదే ఈ ఫ్యామిలీ గుర్తొస్తుందా, లైక్ కంటిన్యూస్లీ వీళ్ళందరికీ ఒక షాట్ ఇన్ ద ఆర్మ్, లైక్ నెక్స్ట్ యాక్టర్స్ కానీ వీళ్ళందరికీ. సో దాట్ ఈస్ దేర్ ఇస్ మైసభ ఈజ్ దేవ కట్టాస్ ఫ్యామిలీ విక్టరీ. ఫ్యామిలీ విక్టరీ అంటే నా ప్రొఫెషనల్ ఫ్యామిలీ. అండ్ మెయిన్లీ విజయ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ప్రొడ్యూసర్ విజయ్. ప్రొడ్యూసర్ విజయ్ ఏంటంటే నా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. తను ఎప్పటి నుంచి ప్రస్థానం అప్పుడు లైన్ ప్రొడ్యూసర్ అనమాట. తను ప్రస్థానంకి యాక్చువల్గా అన్క్రెడిటెడ్ ప్రొడ్యూసర్ తను. ఓకే, లైక్ ద అదర్ నేమ్ ఉన్న ప్రొడ్యూసర్, ఓన్లీ ఫైనాన్సెస్ చూసుకున్నాను కానీ, బట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కానీ, ప్రాజెక్ట్లో ప్రతి నెగోషియేషన్ కానీ, అది కూడా ఆ టైంలో ఒక 3.2 crores అయింది టోటల్ బడ్జెట్. బట్ ఇట్ విల్ స్టిల్ ఆ టైంకి పీపుల్ యూస్ టు టెల్ మీ లైక్ 5-6 crores బడ్జెట్ అనుకునేంత ఫీల్ ఉండేది, రైట్. అది ఎక్కువ విజయ్ ఎఫర్ట్స్ వల్లనే జరిగింది. ఆ తర్వాత తను అసుర అనే ఒక మూవీ డైరెక్ట్ చేశాడు. అంటే విజయ్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ అనమాట. అండ్ పరంపర అనే ఒక సిరీస్, బ్లాక్ బస్టర్ సిరీస్, అది విజయ్ డైరెక్టర్. ఆర్కా మీడియా ప్రొడక్షను. నేను విజయ్ని ఎప్పుడు ఎలా చూస్తానంటే, మీకు ఏ ఏరియాలో ప్రాబ్లం ఉన్నా హీఈస్ ద సకల రోగ నివారణి టైపు. అంటే అది సోపు గారు వాళ్ళు అడిగినప్పుడు ఒక మంచి అది కావాలంటే విజయ్ ఏదైనా చేయగలరు.
లైన్ ప్రొడ్యూసర్గా చేయగలడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయగలడు, చిన్న పెద్ద తేడా లేకుండా డైరెక్షన్ చేయగలడు అని. అది డైరెక్టర్గా 2 సక్సెస్లు ఉన్నాయి తనకి. అండ్ అగైన్ తిప్రమేశం కూడా చేశాడు తను శ్రీ విష్ణుతో. నీది నాది ఒకే కదా అని మన విరాటపురం డైరెక్టర్ లాంచ్ చేసాడు. మన భీమ్లా నాయక్ డైరెక్టర్ కూడా తనే లాంచ్ చేశాడు. ఇది అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా ప్రొడ్యూస్ చేసి. సో ఇవి 2 మంచి అక్లైమ్ వచ్చిన ఫిల్మ్స్ అనమాట యాజ్ అ ప్రొడ్యూసర్గా. అది వేణుడుగులా కదా సార్? వేణుడుగులా అండ్ మన సాగర్ కే చంద్ర కూడా లాంచ్ చేసింది తనే అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో. దట్ ఈస్ అ బిగ్ గుడ్ ఫిల్మ్ ఫర్ శ్రీ విష్ణుస్ ప్రొఫైల్ ఆల్సో. ఇలా బాగా ప్యాషనేట్ అంటే ఫిల్మ్ లవర్ బేసిక్గా. రైట్ సినిమాలో ఏం పని చేసినా పర్లేదు, నేను సినిమాలో ఉండాలి. ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. ఆర్కిటెక్చర్ వదిలేసి వచ్చిన విజయ్ని నేను ఈ మైసభతో నేను మళ్ళీ రియలైజ్ అయిందంటే, అరే ప్రస్థానం అవడానికి కూడా కారణం విజయ్ అని మైసభతో రియలైజ్ అయ్యా. మధ్యలో రియలైజ్ అయితే కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. అండ్ తనని నేను యాక్చువల్గా సోనీని రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నా తను లోపలికి. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉంది అట్ సమ్ పాయింట్. ఇది అలా చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ కదా అని. మీరు అంబిషియస్ ప్రాజెక్ట్ కాబట్టే విజయ్ని తీసుకురండి. విజయ్ ఎందుకంటే విజయ్ ఈజ్ డే అండ్ నైట్. అంటే మేము అందరం ఓకే చేసి మాస్టరింగ్కి మిడ్ నైట్ మాస్టరింగ్ వెళ్తున్న టైంలో కూడా హీ వాజ్ ఫైటింగ్ ఫర్ 1 CG షాట్. అంటే పెద్ద నోటీస్ స్టేట్లో జనాలు అనుకుంటున్న దాన్ని కూడా కొంచెం టైం ఉంది, కొంచెం అవకాశం ఉంది, ఇంకో ఐటరేషన్ చేపిస్తా. లైక్ అంటే ఒక క్రియేటివ్గా కూడా హెల్ప్ అయ్యే ప్రొడ్యూసర్. Extremely passionate. And that is when you achieve something bigger than yourself. ఇలాంటి జనాల వల్ల మీరు ఫిల్మ్ మేకర్ అవుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. మీ ఒక్కరి వల్ల ఏం కాదు. గెటింగ్ ద రైట్ పీపుల్ ఇస్ వేర్ ద హోల్ గేమ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్. అది ఎండ్ ఆఫ్ ద డే సినిమా అంతా అయిపోయే టైంకి ఈ ఎనర్జీస్ అన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి కదా. మనకు ఏంటంటే మనం మన కోర్ ఎమోషన్తో కథ రాస్తాం. ఆ ఎమోషన్ కూడా ఎలా పనిచేయాలంటే ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేయాలి. లైక్ ఆ ఎమోషన్కి రిలేట్ అయ్యే మ్యాగ్నెట్స్ని లాక్కోవాలి, మనుషులు కానీ వాళ్ళ ఐడియాస్ని కానీ చేసుకుంటూ వెళ్ళినప్పుడే సర్ప్రైజింగ్గా ఇవాల్వ్ అవుతూ వస్తుంది. దట్ రియలైజేషన్ ఈజ్ ఆల్సో వన్ గ్రేట్ థింగ్ విత్ మైసభ ఫర్ మీ. సార్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, మైసభ కాస్టింగ్ నుండి యూ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్ ఇన్ ఉమెన్ కాస్టింగ్. నాది కంప్లైంట్ నా మీద జనాలకి, అవునా అంతా మేల్ డామినేట్గా ఉంటాయి ఏంటి నీ సినిమాలు అని. మైసభలో కొంచెం బ్యాలెన్స్ అయింది. అంటే మీరు పిక్ చేసుకున్న కాస్టింగ్ నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. బ్యూటీ ఎందుకంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి. క్యారెక్టర్స్ నా ఉద్దేశంలో ఓన్లీ క్యారెక్టర్ ఇస్ ద బ్యూటీ. ఆ మొహాలు ఎత్తుక్కుంటూ వెళ్ళాం, ఆ ఫేసెస్ చూసుకుంటూ వెళ్ళాం. నాకు ఎవరో కూడా చెప్పారు ఆ కాంప్లిమెంట్ ఈ షోలో, జీవి ఐడల్ బ్రెయిన్ జీవి చూసి, ఆల్ ద ఉమెన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ షో ఆర్ వెరీ ప్రెటీ ఫేసెస్. అంటే ప్రెటీనెస్ అనేది కూడా ఏంటంటే తన క్యారెక్టర్ని చూస్తున్నాడు. యాజ్ అ క్రిటిక్గా తను కూడా చూసింది ఏంటి ఆ మ్యాజికల్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అని. ఇక్కడ ప్రాపర్గా నాకు తెలిసి వాళ్ళ పర్సనాలిటీసు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్స్ అన్నీ బ్లెండ్ అయినాయి కాబట్టి దే లుక్ వెరీ గుడ్. కొంచెం మన పాపం కడుక్కున్నాను అనమాట. అయితే అంటే వెన్నెల తర్వాత ఇట్స్ ఆల్ మేల్ డామినేషన్. రిపబ్లిక్ ఒక దానిలో రమ్య గారి వల్ల కొంత బ్యాలెన్స్ వచ్చింది స్టోరీస్ వైజ్. బట్ ప్రస్థానంలో అగైన్ ద మదర్స్ క్యారెక్టర్ వాజ్ వెరీ గుడ్ డిజైన్ అనిపిస్తుంది నాకు. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ అప్రోచ్ హర్ లైక్ అన్ ఏంజలిక్ ఎర్త్, భూమాత లాగా డిజైన్ ఉంటుంది. అండ్ పవిత్ర లోకేష్ గారు కూడా ఆ క్యారెక్టర్ చాలా ఏమంటారు, చాలా గ్రేస్ తీసుకొచ్చారు. రాయల్టీ అండ్ గ్రేస్ అండ్ ఎలిగెన్స్ తీసుకొచ్చారు. ఇందులో కొంచెం అన్ని కుదిరినాయి. లైక్ women characters also, like, and again they all very aspiring, very struggling actors. And I mean when they call and they crying for the recognition they got, అదంతా ఏంటంటే చాలా ప్యాషన్తో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఆర్స్ వైఫ్ క్యారెక్టర్ భావన వీళ్ళందరి గురించి ఆర్టికల్స్ రాస్తున్నాను నేను. ఐడల్ బ్రెయిన్లో ఐమ్ పబ్లిషింగ్ వీళ్ళందరి స్టోరీస్. ఇవాళ ఐ థింక్ 15th ఆర్టికల్ ఈస్ కమింగ్. ఆల్ దీస్ యాక్టర్స్, వీళ్ళ ఈవెన్ మీరు అన్న శివారెడ్డి కానీ, రాబర్ట్ కుమార్ కానీ, భావన గురించి కూడా ఒక ఆర్టికల్ రాశాను. తన స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వడం కోసం చార్టెడ్ అకౌంటెన్సీ చేసింది. షీఈ్ ఎ సిఏ, వెరీ వెరీ బిజీ సిఏ, బట్ ప్యాషన్ అంతా యాక్టింగ్ మీద. సో కొంత డబ్బులు సంపాదించుకోవడం, ఎకనామిక్గా ఇండిపెండెంట్ అవ్వడం, అండ్ దెన్ జాయిన్ ఎ థియేటర్ గ్రూప్ నజరీ అని చెప్పి. సో ఎక్కడో ఒక భలే పోస్టర్ ఒకటి కనిపించింది పాకుడు రాళ్ళ మీద.
పాకోడు రాళ్ళు అనే ఒక నావెల్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది సిరీస్ ఫార్మాట్ కానీ మా ప్రొడక్షన్ హౌస్ విజయ్ ఆలోచిస్తూ ఉంటే అదే టైంలో ఈ నాటకం పోస్టర్ చూసాం ఇన్స్టాలో ఎక్కడో రవీంద్ర భారతిలో. అడిగి చూసా ఇస్ బ్లోన్ బై ద టాలెంట్. వెంటనే వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని తను తీసుకొచ్చి ఆడిషన్ చేసుకుని ఇలా వెతుక్కుంటూ వెళ్ళాం టాలెంట్ అని. ఈవెన్ తాన్యా ఆల్సో షీ లుక్స్ లైక్ ఆల్వేస్ గ్రేటర్ పొటెన్షియల్ ఉన్న యాక్టర్గా కనిపిస్తుంది. బట్ తనకు వచ్చే ఆపర్చునిటీస్ అవి ఎక్స్ప్లోర్ చేయట్లేదేమో అనే ఒక షీ హ్యాస్ వెరీ బ్రైట్ స్మైల్, వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ జ్ఞాన ఎప్పుడు ఫస్ట్ 30-35 days జ్ఞాన షూట్ చేశారు, లైక్ జ్ఞానశేఖర్ బాబా. చూసినప్పుడు ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ అ రిఫ్లెక్టివ్ స్కిన్ టోన్. దిస్ ఇస్ ద బెస్ట్ స్కిన్ టోన్ ఐఎమ్ లైటింగ్ అనేవాడు తాన్యా రవిచంద్రన్ చూసినప్పుడు. ద గ్లో ఇన్ హర్ ఫేస్ కానీ, అంటే ప్రాపర్గా ఒక మూవీ స్టార్గా మనం క్యాస్ట్ చేయాలంటే లైక్ షీ విల్ వర్క్ వెరీ వెల్ అనిపించింది. అలా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ఇన్నసెన్స్, ఒక జెన్యూనిటీ, ఒక ఆథెంటిసిటీ, ఈవెన్ అదర్ కాస్టింగ్ ఆల్సో అన్నీ కూడా అదే ఉమెన్ క్యారెక్టర్స్ కూడా అప్లై అయింది అది. నెక్స్ట్ ఇంకా కొంచెం బలంగా చేస్తా ఉమెన్ క్యారెక్టర్స్. నెక్స్ట్ కథలో ఉంటాయి బలంగా. రైట్ సార్. ఎప్పుడు సార్ సీజన్ 2 ఎప్పుడు షూట్ అండ్ సీజన్ 2 గురించి నేను ఇప్పుడే ఆలోచించట్లే. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ డిమాండ్ ఫ్రమ్ వ్యూవర్స్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ ఆల్సో. నాకు బ్రేక్ కావాలి కొంచెం. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అ డిఫరెంట్, అంటే ఆల్రెడీ ఒక మూవీ స్క్రీన్ ప్లే ఒక 1 year నుంచి ఒక హీరోతో ట్రావెల్ చేస్తున్నా, 1.5 year నుంచి. ట్రావెల్లో ఒక షేప్కి తీసుకొచ్చాం స్క్రిప్ట్ని. చిన్న ఫైన్ ట్యూనింగ్స్ ఇంకా జరుగుతున్నాయి. దట్ విల్ బీ మై నెక్స్ట్ ప్రాజెక్ట్. అది కూడా మేము కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్ అనౌన్స్ చేయాలని డీటెయిల్స్ ఏవి ఇవ్వలేకపోతున్నా. వన్ థింగ్ ఫర్ షూర్, 100% కంప్లీట్లీ అవుట్ సైడ్ ఆఫ్ వాట్ ఎవర్ ద వరల్డ్ I explored till now, even emotionally or characterization కానీ వరల్డ్ కానీ. అండ్ ఇట్ విల్ ఆల్సో బీ అ గ్రేట్ ఈవెంట్ ఫిల్మ్. రైట్. అండ్ అంటే ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, థియేట్రికల్ ఫిల్మ్ అవుతుంది అది. అండ్ మై మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ till now by far. Looking forward to that. SSMB 29 లీక్స్ ఏమైనా ఇస్తారా సార్? మీరు అంటున్నదే లీక్. I never want to talk about it. We always have that travel. నెట్ఫ్లిక్స్ సిరీస్ అనుకున్నప్పుడు కానీ, బాహుబలి కానీ, ఆర్కా మీడియా షో గారు కానీ, ఆ వరల్డ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. We keep meeting. When I contribute enough, that will come out. We'll see. నేను జనరల్ సరదాగా అడిగాను. No. Generally, I consider Rajamouli garu as a great inspiration, and whenever he calls for some to discuss anything or whatever it is, I enjoy. I go wherever I'm, I drop everything and then I go, and I always come back learning something new. Right. So అలా ఒక ఇంటరాక్షన్ మా మధ్య ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ బాహుబలి డేల్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. I hope that keeps continuing and even keeps growing in the future also. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు సార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్లో, అండ్ హూమ్ యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్? ప్రొడ్యూసర్ అంటే ప్రెటీ మచ్ లైక్ ఫ్యామిలీ విజయ్, అమాంగ్ ద విజయ్, అండ్ శోభు గారు, ప్రసాద్ గారు, బాహుబలి ప్రొడ్యూసర్స్. ప్రెటీ మచ్ లైక్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టైప్స్. రాజమౌళి గారితో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. ఆయనతో ఏదైనా డిస్కస్ చేయాలన్నా వెళ్ళినా కూడా అట్మాస్ఫియరే అంత చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఐ ఎంజాయ్ దట్. ఎంజాయ్ జస్ట్ బీయింగ్ ఇన్ దట్ ప్రిమైజెస్. బియాండ్ దట్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను అసలు ఇండస్ట్రీలో ఎవరిని కలిసేది ఉండదు. బట్ ఇండస్ట్రీలోంచి నాకు తెలియకుండా నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు, నేను అంటే ప్లాన్ చేయకుండానే నా జీవితంలో బాగా బ్లెండ్ అయిపోయి కలిసిపోయిన వాళ్ళలో స్వప్న దత్తు, నాని, సుబ్బరాజు, మన స్మిత సింగర్స్, మేమంతా ఈ కమ్యూనిటీలో ఉంటాం. యాక్చువల్లీ నేను కింద చూసాను, మీకు వీళ్ళే కనిపిస్తుంటారు ఓవరాల్గా. అండ్ సమీర్ అన్న ఉంటారు ఇక్కడ, ఆయన కూడా ఒక రకంగా కమ్యూనిటీలో కలిసి ఫ్రెండ్. సో ఇది మోర్ లైక్ ఆల్మోస్ట్ క్లోజ్ నెట్వర్క్ అనమాట. ఎప్పుడైనా ఏదైనా కలిసిన హ్యాంగ్ అవుట్ అయినా ఇదే గ్రూప్ అనమాట. అంతే. ఇంత పైన ఇంకా మిగిలినవన్నీ ఆల్మోస్ట్ లైక్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్స్ అవి. ఏమన్నా పని ఉన్నప్పుడు కలవడం పైన. ఇంకా స్టిల్ ఐఎమ్ వెరీ అవే ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఎవరో లోనరా సార్? ఒక రకంగా అంటే లోనర్ కైండ్ ఆఫ్ ఇది. బట్ కోవిడ్ టైం నుంచి, కోవిడ్ అప్పుడు మేమందరం ఒకే కమ్యూనిటీలో ఉండేవాళ్ళం. మేమంతా అక్కడ బాండ్ ఏర్పడింది మాకు. సో ఆ బాండ్ తోటి మేము ఒక రకంగా ఒకటిగా మూవ్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లోనర్ అనే ఫీలింగ్ లేదు. వెరీ మచ్ లైక్ ఐఎమ్ ఐ లైక్ బీ ప్రైవేట్. బట్ చాలాసార్లు
క్రేవింగ్ వస్తుంటుంది బికాస్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్ బేసిక్గా వీళ్ళని కలవడానికి అదంతా. అండ్ యూఎస్కి వెళ్ళినప్పుడు అంతా మై కిడ్ అండ్ మై వైఫ్ వీ హ్యావ్ లైక్ మార్నింగ్ ఒక 4:35 నుంచి 11:30, 12 వరకు నా పనులు చేసుకుంటూ ఉంటాను. నా రీసెర్చ్ కావచ్చు, నా రైటింగ్ అయినా, లేకపోతే నా పనులు ఏమున్నా కూడా. ఒక 11:30, 12కి జిమ్కి వెళ్ళి వచ్చి లంచ్ నుంచి ఇంకా రారా ఏం తిందాం, ఏం వండుదాం అని ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏం కాక్టైల్స్ కలుపుకుందాం అలా ఉంటుంది అక్కడికి వెళ్తే. లైక్ ఫ్యామిలీ లైఫ్ అక్కడ ఒక 2-3 క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ సర్కిల్ అట్ ఆల్. ఒక రకంగా వెరీ స్మాల్ సర్కిల్లో ఒక నూతిలో కప్పలా బతుకుతున్నా నా డ్రీమ్స్లో, నా ఆలోచనలో. సార్ అయితే మీ పాత ఇంటర్వ్యూస్ ఒక దాంట్లో చూసాను, ఒక డ్రామాటిక్ షూట్అవుట్ ఇన్సిడెంట్ జరిగిందంట యుఎస్లో. ఐ థింక్ ఇస్ టీఎన్ఆర్ ఇంటర్వ్యూనా అది. షూట్అవుట్ కాదు అది, యాక్చువల్గా చాలా ఈజీగా పోయి ఉండాల్సిందే అంటే అక్కడ రూల్స్ ప్రకారం. అదేంటంటే మేము రాజ్ అండ్ డీకే ఉన్నారు కదా, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ బేసిక్లీ, రైట్? మేమంతా ఒకటిగా పెరిగాం యూఎస్లో. ఒకే ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టిట్యూట్కి సైన్ అప్ చేసుకొని ఎక్విప్మెంట్ తెచ్చుకొని వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే డాక్యూ ఫీచర్ లాగా కూడా చేస్తూ ఉన్నాం బిఫోర్. అంటే జస్ట్ వెనిలాగా ముందు ఆల్మోస్ట్ లైక్ వెనిలా లాంటి ఒక రియలిస్టిక్ ఒక ఎక్స్ప్లోరేషన్ అన్నమాట అది. అంటే ఏదో కథ రాసుకుంటూ నేనే ఎడిట్ చేసుకోవడం, నేనే ఇది చేసుకోవడం, అన్నీ నేర్చుకోవడం అనమాట. ఆల్మోస్ట్ లైక్ సెల్ఫ్ లర్నింగ్. వాళ్ళు అదే ప్రాసెస్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ దీనికి నేను బూమ్ మైక్ పడ్డానికి వెళ్ళేవాడిని, నేను వెళ్ళాను. ఇలా నాకు రాజు డెట్రాయిట్లో ఉండేవాడు, డీకే మినిసోటాలో ఉండేవాడు. తను అప్పుడప్పుడు వీకెండ్స్కి వచ్చేవాడు. సో కాబట్టి రాజు ఎప్పుడు కొంచెం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం మేము జనరల్గా. అంటే టాకింగ్ అబౌట్ ఎలా నెక్స్ట్ ఏం చేస్తాం, ఎలా చేద్దాం, ఏంటి బిజినెస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. అంటే బిజినెస్ ప్రపోజల్ ఎలా తయారు చేయొచ్చు, పుట్టి స్క్రీన్ ప్లే రాయడమే కాదు, దాని ట్రీట్మెంట్ కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం బాగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర. వీ యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్ లైక్ దట్. ఇలా ఉంటే నాకు అక్కడ లోకల్గా ఒక ఫిల్మ్ మేకర్స్ నెట్వర్క్లో ఒక బంచ్ ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్స్, అమెరికన్ వైట్ అమెరికన్స్ అందరూ కలిసి ఆ ఫిల్మ్ స్కూల్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు, చిన్న సినిమా. రైట్? అండ్ అప్పటికి మా ఇంకా అది ఒక బిగ్ డ్రీమ్ అనమాట. మేము ఇంకా అంత దూరం ఉండాల. వాళ్ళకి ఒక ఇండియన్ గ్యాంగ్స్టర్ కావాలంట వాళ్ళకి. అంటే ఒక బాస్ దగ్గర ఉండే, అంటే కొత్తగా ఉంటుంది అలా అనుకున్నారు. కొంచెం ఆ చిన్న మన బూతులు ఉంటాయి కదా, అరే మాద చోది ఈ టైప్లో బూతులు పెట్టేసుకొని ఆ టైప్లో కావాలి, అదేదో కావాలి అంటే సరే బాగానే ఉందిలే. అప్పుడు నేను కొంచెం గుండు కొట్టుకొని కొద్దిగా ఎంత జుట్టు పెట్టుకొని చూడడానికి రౌడీలాగా ఉండేవాడిని. అది ఆ సరదాగా షూట్ చేస్తున్నా వాళ్ళతో ఫన్గా చేస్తుంటే, ఒక డ్రైవే వెనక ఒక పెటియోలాగా ఉంటుంది కదా ఇంటికి, అక్కడ షూట్ జరుగుతుంది. రాజ్ ఈ లోపల ఏం జరుగుతుందంటే ఇలా షూట్లో ఉన్నాను, షూట్ చేస్తాను. అవునా నేను కూడా వస్తాను అని చెప్పి తను వచ్చాడు. నేనేంటంటే సీన్ ఏంటంటే నేను ఆ డ్రైవే లోపల నుంచి వెనక్కి వెళ్ళి డ్రైవేలో ఎదురించారు ఇద్దరు గ్యాంగ్స్టర్ లాగా వెళ్ళి వెనక ఎదురు కూర్చోంటే వాళ్ళు గన్తో బెదిరించాలన్నమాట. ఆబ్వియస్లీ మా దగ్గర ఉన్నాయి డమ్మీ గన్స్. రాజ్ దగ్గరకు వస్తూ ఇట్లా నేను ఇక్కడున్నాను అక్కడున్నాను నువ్వు అక్కడున్నావు అంటుంటే నేను డైరెక్షన్ చెప్తూ మధ్యలో షార్ట్ చేయడం, డైరెక్షన్ చెప్తూ రోడ్డు మీదకి వచ్చి ఇలా బుర్ర కొక్కుంటూ గన్తో, డమ్మీ కదా డూప్లికేట్ కదా, బుర్ర కొక్కుంటూ డైరెక్షన్ చెప్తున్నా. ఇలా 3-4 సార్లు వచ్చిపోతున్నా వీధిలోకి. ఇక్కడికి షూట్ జరుగుతుంది, టేక్ అవుతుంది. టేక్లో నేను ఇలా తిరిగి డ్రైవర్లోంచి ఇలా వెళ్ళాలి, మళ్ళీ అట్లా ఇలా తిరగగానే ఒక బంచ్ ఆఫ్ ఒక 12 మంది పోలీసులు ఈ గన్లు ఇలా పాయింట్ చేసుకుంటారు. అరే ఇది ఎప్పుడు ఇంప్రూవ్ చేశారు సీన్లో అంటే ఇదేమన్నా డైరెక్టర్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసాడేమో అనుకుంటా నేను. సీన్లో ఉంది, సీన్లో ఇంప్రూవ్ చేశాడేమో, ముందాక చేసి టేక్లు ఇలా లైగా ఉన్నాయి. నేను వాట్స్ హ్యాపెనింగ్ మ్యాన్ అంటూ. అంటే అక్కడ రూల్ ఏంటంటే అమెరికాలో ఎదురుగా ఉన్నోళ్ళు ఎవరో ఈడెవడో ఒకటి గన్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇదిలో, వాళ్ళకి తెలియదు కదా. మాకు సటిల్గా చిన్న క్రూ తోటి చాలా సెటిల్గా మన ట్రక్లు గిక్కులు ఇట్లా కూడా లేవు. మాదంతా అప్పుడు డిజిటల్గా చిన్న 4-5 బల్బులు పెట్టుకొని చేసేది. ఇవి ఉంటాయి కదా రిఫ్లెక్టర్స్, ఇవి పెట్టుకొని. వాళ్ళు ఎవరో థ్రెట్ ఫీల్ అయ్యారు, ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి పోలీసులు కాల్ చేస్తే వెంటనే వితిన్ లైక్ 1 minute వాళ్ళు ఫోన్ చేసి 1 minute వచ్చేసారు. వచ్చేసి అక్కడ అమెరికాలో రూల్ ఏంటంటే నీ చేతిలో గన్ లాంటిది ఏదైనా ఎనీ వెపన్ ఉండి ఇఫ్ యూ రేజ్ ఇట్ బిలో అబౌవ్ సర్టన్ అబౌవ్ యువర్ హిప్ ఆర్ అబౌవ్ లైక్ అంటే హారిజాంటల్ అయిందనుకో, దాన్ని షూట్ చేసేస్తారు, తర్వాత మాట్లాడతారు.
సో లక్కీగా నేను ఎక్కడో ఆ రూల్ మారలా. నేను మామూలుగా నవ్వుతున్నా ఇలాగా, లేదు దిస్ ఇస్ డమ్మీ గన్, దిస్ ఇస్ డమ్మీ గన్, నో నో ప్లీజ్ డ్రాప్ యువర్ గన్ సార్, డ్రాప్ యువర్ గన్, డ్రాప్ యువర్ గన్, ఇట్లా స్వాట్ క్వాడ్ గన్ ఇలా డ్రాప్ చేసి ఇలా షూట్ జరుగుతుంటే వాళ్ళకి ఇటువైపు జరుగుతున్న షూట్ క్రూ కనిపించదు. సో డైరెక్ట్గా ఇలా ఉంది డ్రైవేలో, అలా వచ్చి అక్కడ చూడండి అమ్మా తల్లులు అంటే బోత్ లేడీ కాప్స్ అండ్ జెంట్స్ కాప్స్ అలా చూసి అమ్మాయి కెమెరాలు చెక్ చేసి యునో ఇట్ జస్ట్ సర్వైవ్డ్ లక్కీలీ అని చెప్పి వాళ్ళు హగ్గిచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు కాప్స్. యా దట్ వాస్ వన్ ఆఫ్ ద, అంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ ఐ కుడ్ హ్యావ్ ఇది గన్ అని ఇలా లేపున్నా కూడా పటపట 4 బుల్లెట్లు దించి మాట్లాడేవాళ్ళు. సార్ అయితే మీరు ఇక్కడ చూసిన సిస్టమ్స్ కి అమెరికాలో చూసిన సిస్టమ్స్ కి వాట్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్? అమెరికాలో ఏంటంటే అజ్ఞానంతో నిండిన మూర్ఖత్వం ఎక్కువ. ఓకే. ఇక్కడ మన అజ్ఞానంతో పాటు ఇంకా చాలా గుడ్డితనాలు, చాలా గుడ్డి పొరలు కప్పుకొని బతుకుతూ ఉంటాము. అంటే ఓవరాల్గా దానివల్ల మనకేది మంచి, చుట్టూ ఓవరాల్గా ఏది మంచి అనేది తెలియదు. అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ మోర్ ఇండివిజువల్ లిబర్టీస్. చాలా వరకు బాగా ఇవాల్వ్ అవుతున్నాం మనం, చాలా ఇవాల్వ్ అవుతున్నాం. మన ఎకనామిక్ లిబరేషన్తో పాటు ఇండివిజువల్ లిబర్టీస్ పెరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం మన దేశం నంబర్ 1గా ఉండాలని కోరుకుంటాం, మనం త్యాగం చేసేదానిగా సిద్ధపడతాం. బట్ అమెరికా అంటే ఏంటంటే అమెరికాలో నంబర్ 1 ఉండడం కాదు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి బేసిక్గా. దట్ ఈస్ ద రైట్ మోటివ్. మనం ఇప్పుడు నువ్వు హ్యాపీనెస్ ఇండెక్స్లో తీసుకుంటే అవేవి నంబర్ 1 దేశాలు కాదు. వరల్డ్లో హ్యాపీయెస్ట్ కంట్రీస్ చాలా చిన్న కంట్రీలు, చిన్న ఎకనామిక్స్ కూడా అలా ఉన్నాయి. సో అలా మనం యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ ఎంజాయ్ చేయడము, మన హక్కులు, మన సెల్ఫ్ పొటెన్షియల్ రియలైజ్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని కల్చరల్గా మనకు ఇంకొంచెం ఇవాల్వ్ అవ్వాల్సి ఉంది. మనం పొలిటికల్గా అండర్స్టాండింగ్ విషయంలో కూడా ఇచ్చేసి ఏంటంటే మనం గుడ్డిగా పవర్ ఇచ్చేయాలనుకుంటాం, మన మీద ఆధిపత్యాన్ని ఇచ్చేయాలనుకుంటాం. నో, మనల్ని మనం ఎన్నుకునేవాడు మన సర్వెంట్. ఏ రోజైనా వాడు మనం దించే ఆ ఒక డిగ్నిటీ మనకు ఉండాలా, ఆ అండర్స్టాండింగ్ ఆ ఫోర్స్ మనలో ఉండాలి, రైట్? అండ్ మన ఒపీనియన్స్ కూడా మనం మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఇవన్నిటి విషయాల్లోనూ in fact the most educated are the most trapped in this kind of wrong ideologies అనేది ఎక్కువ కనిపిస్తుంటుంది. ఆర్ మేబీ ఎక్కువ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడే బతుకుతున్నాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి బేసిక్లీ. సో ఇట్స్ నాట్ లైక్ దిస్ ఇస్ బెటర్ ఆర్ దట్ ఈస్ బెటర్, బోత్ ద ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సార్ కోర్ ప్రాబ్లమ్ ఇండివిజువలిజం లేకపోవడమేనా, కామన్ సెన్స్ లేకపోవడమేనా? ఇండివిజువల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటేనే డెఫినేషన్ చాలా వరకు తెలీదు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ చూసుకుంటే మా నాన్న సంపాదించిన ఆస్తిలోనో, లేకపోతే మా నాన్న సంపాదించిన పేరులోనో, లేకపోతే మా కులంలోనో చూసుకునే జబ్బుల నుంచి బయటపడితే యూ విల్ బికమ్ హ్యాపియర్. సార్ అయితే ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారంటే, ఇప్పుడు పలానా నా దేశం, నా ఫ్యామిలీ, నా ఇల్లు, ఇవన్నీ నా ఫీలింగ్స్ కదా. అవును, ఇప్పుడు అలాంటి ఫీలింగ్ క్యాస్ట్ కూడా ఉండొచ్చు కదా. అదే నేను కూడా తప్పలేదని అంటున్నా కదా. నేను తప్పలేదని ఏమంటున్నానంటే అది ఎక్కడ వరకు లిమిట్ చేయాలో తెలుసుంటే చాలు, రైట్? అది నీకు ఎలా చెడు అవుతుంది, పక్కనోడికి కూడా ఎలా చెడు అవుతుందో అని ఆలోచించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక కూడా దీనిలో చెప్తాను, ఇంటర్వ్యూ మనం ఇలాగే ఫామ్ అయ్యాం. ఇది ఒక ఫ్యామిలీ గాను, కుటుంబం గాను, కమ్యూనిటీ గాను, ఇది గాను, అది మన కల్చర్లో నుంచి. అందుకనే స్టోరీ ఆఫ్ ఇండియా, స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అని. అది క్రిటిక్ కాదు, అది ఇస్ అ ఫ్యాక్ట్. అండ్ ఆ ఫ్యాక్ట్ అనేది అది రైట్ రాంగ్ అని అట్లా, అది ఎప్పుడు లిమిటేషన్స్ అవుతుందో చూసుకునే విచక్షణ మనకు ఉండాలి అనేది. ఇప్పుడు ఆర్జీవి లాంటి ఆయన ఇప్పుడు ఆయన కులాన్ని పూసుకొని తిరగట్లేదు కదా. ఆయన ఒక ప్రాపర్ క్వశ్చన్ రైజ్ చేశారు. అది క్యాస్ట్ అంటేనే రాంగ్ అనేది కాదు పాయింట్. ఇప్పుడు మళ్ళీ గుడ్డి నమ్మకం అయిపోతుంది. ఆ వచ్చిన రూట్స్ని మనం కాదనలేము, కాదనం, రైట్? బట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక పని కావాలి, నా ఏడీలు కావాలి. నా ఏడీల్లో అందరూ వచ్చేసి అన్ని క్యాస్ట్లు ఉంటారు. చాలా మంది ఏ క్యాస్ట్ ఏంటో కూడా నాకు ఎందుకు తెలియదు. నాకు కావాల్సింది నాకు పని. లైక్ ఎండ్ ఆఫ్ ద డే నా క్యాస్ట్ తోటికి 60 మార్కులు వచ్చినాయి, ఇంకో క్యాస్ట్ తోటికి 80 మార్కులు వచ్చినాయి, అయినా నేను 60 మార్కులోనే పెట్టుకుంటానంటే నిన్ను తగలబెట్టుకుంటున్నాను. ఆ పిచ్చితనం చాలా మందిలో ఉంది అనేది ప్రాబ్లం. సో దాట్ వల్ల వాళ్ళకి చెడే, ప్లస్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మిగతా వాళ్ళకి చెడే. దానిలో నుంచి డివైడ్స్ పెరుగుతాయి ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సొంత వాల్యూ మీద, మన సొంత ప్యాషన్స్ మీద మనం బతకడం నేర్చినప్పుడు పెద్ద డబ్బులు కూడా అవసరం, ఫస్ట్ ముందు హ్యాపీనెస్ వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది. ఆ సంతోషం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి, సైకలాజికల్ జబ్బులు ఉంటాయి కదా,
వాటి నుంచి వచ్చే హింస, మనకు మనం చేసుకునే హింస, మన ఇంట్లో చేసే హింస, మన వీధిలో చేసే హింసలు ఇవన్నీ కూడా తగ్గుతాయి జనరల్లీ. దాన్ని హ్యూమన్ బీయింగ్స్ విల్ నెవర్ గెట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎంత ఇవాల్వ్డ్ దేశాల్లోనైనా ఎక్స్ట్రీమ్ సైకోలు ఉంటారు, వాట్ ఎవర్. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇస్ మన లైఫ్ స్టాండర్డ్స్ పెంచుకుంటూ పోవడము, అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఇట్లకి. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ కార్ల్ సైగన్ ఫిలాసఫీ ఆర్ వాట్? సీ నాకు తెలిసి అందుకే దేనికైనా ఒక పేరు పెట్టేసామనుకో అది చాలా లిమిట్ అయిపోతుంది అనిపిస్తుంది. రైట్. లైక్ ఇప్పుడు సోక్రటీస్ అయినా లేకపోతే కార్ల్ సేగన్ అయినా, ద వే దే సా ద యూనివర్స్ ఆఫ్ ద వరల్డ్, అకార్డింగ్ టు మీ దెర్ ఇస్ ఓన్లీ వన్ వే టు లుక్ అట్ లైఫ్ అండ్ వరల్డ్ ఇన్ దిస్ యూనివర్స్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ అనేది ఒక మిరకిల్, రైట్? మిరకిల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కూర్చొని మనం ఏదో ఒకటి కాన్షియస్గా ఫీల్ అవుతున్నాం చూడు. వీఆర్ ఫీలింగ్ ద వెదర్, వీఆర్ ఫీలింగ్ దెర్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అండ్ ఆల్ దిస్ ఈజ్ ఇదంతా కూడా ఏంటంటే ఈ విశ్వ మహాసముద్రం అంటారు కదా, ఆ ఎనర్జీస్లో మనం ఒక ఎనర్జీ ఫామ్, రైట్? అండ్ ఇందులో ఉన్న లేయర్స్ లైక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఈ విశ్వమే ఒక మిస్టరీ. అందులో మనం ఎవరు, అందులో నేనెవరు, ఇది కొంచెం బ్రాడర్గా ఆలోచిస్తే, దట్ ఈస్ వై ఐ లవ్ దట్ పేల్ బ్లూ డాట్ ప్యాసేజ్ ఆఫ్ కార్ల్ సేగన్ వీడియో. అంటే మనం ఎవరము, ఈ ఎర్త్ దట్ ఈస్ ద పేల్ బ్లూ డాట్ సస్పెండెడ్ ఇన్ సన్ బీమ్ అన్నట్టు. అంటే ఒక సూర్యకాంతికి గుచ్చిన ఒక చిన్న చుక్క అది ఈ విశ్వంలో. ఈ భూమి మీద మనము, ఈ భూమి మీదనే రాజ్యాల కోసం రక్తపాతాలు, కులాల కోసం యుద్ధాలు, అంటే ఎవ్రీ 4 years or so. వాట్ ఎ బ్యూటిఫుల్ కాయినింగ్ అది. అండ్ ఐ విష్ ఐ కుడ్ రిసైట్ దట్ యాక్చువల్లీ. అది వింటున్నప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తాయి. నాకు అంతకన్నా గొప్ప మతం లేదనిపిస్తుంది ఆ పారాగ్రాఫ్ కన్నా. ఇన్ఫ్యాక్ట్ మతం దానికి అగేన్స్ట్గా, ఆ స్పిరిట్కి అగేన్స్ట్గా పనిచేస్తుంటుందేమో, కులాలైనా మతాలైనా. ఆ అండర్స్టాండింగ్, ఆ స్పిరిట్ ఒకటి మనం పెట్టుకొని బతకగలిగితే చాలా ఎంపతితో ఇంకా చాలా బలపడతాం. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇండివిజువల్గానే బలపడతాం, ఒక హ్యూమన్ కమ్యూనిటీగా బలపడతాం, ఒక తెలుగు జాతిగా బలపడతాం, భారత జాతిగా బలపడతాం, హ్యుమానిటీగా బలపడతాం బేసిక్గా. సో వీ విల్ బి సేఫర్, హ్యాపీయర్, విల్ ఎక్స్ప్లోర్ మోర్ వండర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్షియన్స్ ఉన్న పర్పసే ఆ వండర్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలోనే మనిషి హ్యాపీనెస్ అని జీవితం ఉందని నా అంటే ఒక రకంగా దాన్ని ఫిలాసఫీ అనొచ్చా లేకపోతే ఏమనొచ్చా, ఆ స్పిరిట్ నచ్చింది కార్ల్ సేగన్ దీనిలో. అండ్ ఆ సిరీస్ తర్వాత మళ్ళీ ఐ డోంట్ నో నీల్ డిగ్రాస్ టైసన్ది వచ్చింది, కాస్మోస్. చూసారు మీరు? అది నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూసారు అది? సో దానిలో ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్. సేగన్ వాజ్ 80s కదా. సో అండ్ కార్ల్ సేగన్, జోసెఫ్ క్యాంబెల్, హ్యావ్ యు హర్డ్? లేదు సార్. వినండి, జోసెఫ్ క్యాంబెల్ది మీరు యూట్యూబ్లో ఉంటుంది. ఓకే. ద పవర్ ఏంటంటే ద పవర్ ఆఫ్ మిత్, ఐ థింక్ ద పవర్ ఆఫ్ మిత్ అనుకుంటా. ఓకే. రైట్. ఒక 10 CDsగా వచ్చేది ఆ టైంలో. ఐ థింక్ ఏబీసీనో ఎన్బీసీనో తన ఇంటర్వ్యూ బేసిక్గా. తను ఇది అంటే మీరు ఈవెన్ మనం కథలు చెప్తుంటాం కదా, కథలు చెప్పడానికి కూడా ఆయన పర్స్పెక్టివ్ ఒకటి భలే ఉంటుంది. అంటే హీరో విత్ 1000 ఫేసెస్ అనేది రాసిన తనే, జోసెఫ్ క్యాంబెల్. రైట్. సో తను కానీ అంటే కథకున్న పవర్ కానీ, ఒక మిథాలజీ కానీ, ఇవన్నీ ఎట్లా పుట్టినాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తను. ఓకే. సో ఇలా కార్ల్ సేగన్, దీస్ గైస్. అండ్ నౌ నీల్ డిగ్రాస్ టైసన్ దానిలో ఆ సిరీస్ ఉంది కదా, దట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సిరీస్. కాస్మోస్. హౌ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మన జెనెటిక్స్, DNA దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం యూనివర్సల్ ఎనర్జీస్ గురించి ఉన్న, అంటే నాకు అన్నీ కూడా ఈవెన్ స్పిరిచువాలిటీని, హ్యూమన్ మైండ్ సెట్ని, మన హ్యాపీనెస్ని, సాడ్నెస్ని, ఇట్లన్నింటిలో కూడా ఒక క్వాంటమ్ ఎనర్జీస్. ఇప్పుడు ఆ వరల్డ్, విశ్వం, యూనివర్స్ అంతా క్వాంటమ్ ఎనర్జీస్ ఉన్నాయిగా. లైక్ హిగ్స్ ఫీల్డ్ అంటూ, క్వాంటమ్ ఫీల్డ్ అంటూ, 4 levels గ్రావిటేషనల్ ఫీల్డ్, 4 layers, అంటే 4 సముద్రాలు ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు అనమాట, ఎనర్జీ స్ట్రీమ్స్ వైజ్. యాజ్ ఆఫ్ నౌ మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగాం, ప్రూఫ్స్ ఉన్నవి. ఈ సముద్రంలో మనం ఉన్నాం, రైట్? సో మనం ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లోనూ ఉన్నాం, హిగ్స్ ఫీల్డ్లోనూ ఉన్నాం, ఒక క్వాంటమ్ ఫీల్డ్లోనూ ఉన్నాం. వీటిలన్నిటి, ఈ ఎనర్జీస్ అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేసే ఒక లైఫ్ ఫామ్లో ఉన్నాం. లైక్ ఐ థింక్ మేబీ దెర్ ఇస్ అనదర్ లేయర్ కాల్డ్ కాన్షియస్నెస్ ఏమో. కాన్షియన్స్ అనే పార్టికల్ కోసం ఎత్తుకుతున్నాం మనం ఇప్పుడు, రైట్? సో ఈవెన్ స్పిరిచువాలిటీని కూడా ఇలా ఇంటర్ప్రెట్ చేసుకుంటాను నేను, ఇలా ఇంటర్ప్రెట్ చేసుకోవడం ఇష్టం నాకు. ఇంట్రెస్టింగ్. అదేంటంటే ఏ బంధకాలకి, ఏ పెట్టినెస్కి దూరంగా ఉంటుంది.
ఇది నిజానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే నేను ఓన్లీ ప్రూవెన్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను. అండ్ ఈవెన్ లైక్ ఇప్పుడు లైట్ ఉంది, ఇక్కడ నుంచి లైట్ వస్తుంది, ఇక్కడే ఎంత వండర్ ఉందో చూడండి. వండర్ ఏంటంటే యూ కెన్ ఇంటర్ప్రెట్, యూ కెన్ సీ లైట్ యాజ్ అ పార్టికల్ లైక్ ఫోటాన్స్. వెన్ యూ డూ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏముంటుందని, అదే సార్ స్ప్లిట్ స్క్రీన్ ఎక్స్పర్ట్. స్ప్లిట్ స్క్రీన్ అంటే మన సినిమా లాంగ్వేజ్ కదా అది. అదే సార్ హై బీమ్ లో పెట్టి ఫోటాన్స్ లైట్ పంపించినప్పుడు అదొకటి. ఈవెన్ షార్డింగర్స్ కూడా, షార్డింగర్స్ క్యాట్ ఉంది కదా, అది ఇది వెరీ రిలేటబుల్ ఎగ్జాంపుల్స్ బేసిక్గా. ఒక డిటెక్టర్ ఉన్నప్పుడు లైట్ థ్రోస్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ మీద పార్టికల్ లాగా ఫోటాన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదే డిటెక్టర్ తీసేసినప్పుడు అది ఒక వేవ్ లాగా ట్రావెల్ చేస్తుందంటే, అంటే అది ఒక ఎనర్జీ వేవా లేకపోతే ఒక పదార్థమా అనే వండర్ లైట్లోనే ఉంది. రోజు ఆ లైట్ కింద బతుకుతున్నాం. ఇన్ని క్వశ్చన్లు, ఇన్ని వండర్స్ యూనివర్స్లో ఉన్నప్పుడు ఒకదాన్ని పట్టుకొని ఫిక్స్డ్గా కూర్చోవడం అనేది మూర్ఖత్వం అనేది. అది అన్నిటికీ అప్లై అవుతుంది. నేను నా థాట్ ప్రాసెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ని మనం ఎందుకు ఒక హ్యూమన్ ఫామ్లో చూడాలి అనేది. ఎగ్జాక్ట్లీ హ్యూమన్ ఫామ్లో చూడడం అనేది అంటే అగైన్ నేను అన్ని పూజలకు వెళ్తాను, ఇది చేస్తాను, అక్కడ నేను వేరే ఎనర్జీ ఎత్తుకుంటా. లైక్ ఎనర్జీ అంటే ఓకే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ వల్ల, ఒకప్పుడు లైఫ్ ఇలా ఉండడం వల్ల ఇవన్నీ వచ్చినాయి, అలా కంపేర్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అనే నా పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీ ఈవెన్ అవర్ థాట్ ఈస్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. అది కూడా మన ఫిలాసఫీస్ చెప్పున్నాయి కదా. యాక్చువల్లీ ఆ పద్యం కూడా చాలా ఫేమస్ కదా సార్, ఇందు గలడు అందు లేడన్న సందేహం. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ చెప్తాము, దానికి తోడు మళ్ళా ఈ కులం వెళ్ళి ఆ కులాన్ని నరికేస్తుంది, తగలెట్టేస్తుంది. రెండు అంటే అన్ని ప్రాబ్లమ్స్, అంటే ఫెనటిక్స్ అన్ని కులాల్లోనూ ఉన్నారు, అన్ని క్యాస్ట్లోనూ ఉన్నారు, అన్ని తెగల్లోనూ ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం మతాన్ని నమ్ముతూ కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్లు ప్రపంచాన్ని చూసేవాళ్ళు ఉన్నారు. ఇది అమెరికా వరకు పట్టుకెళ్ళిపోయి అక్కడ సొసైటీలో కూడా కలిపేశారు కదా సార్ మన వాళ్ళు. ఏది ఈ ఫ్యాన్ వార్లు. అయ్యో అక్కడ యుఎస్ లో మొన్న ఏదో ఒక ఇది చూసాను, ఎవరో వచ్చేసి ఇక్కడ సమ్ ఫ్యాన్ గోల, అందరు ఫ్యాన్లు చేస్తారు. అది పర్టికులర్ ఫ్యాన్ అనేది కాదు పాయింట్. అందరు ఫ్యాన్లు ఏంటంటే ఇదేదో మన అడ్డాలాగా ఫీల్ అవుతుంది. అదే అక్కడి నుంచి ఎవడన్నా ఒకడు వచ్చి రే హైదరాబాద్ ఆర్నల్డ్ శ్వాసనగర్ అడ్డా అంటే మీరు ఒప్పుకుంటారా? ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ మన ఇండియన్స్కి ఉన్నంత హిపోక్రసీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు మనకి రేసిజం ఉండకూడదు, మనకు మాత్రమే ఉండాలి రేసిజం. మనం ఇక్కడికి వస్తే ఆడు తెల్లోడు ఈడు నల్లోడు ఇలా మాట్లాడతాం జాతుల దగ్గర నుంచి. ఈ వాటర్కి వచ్చేటప్పుడు మనం డట్టేస్ట్ అవుతాం, అక్కడ డట్ చేయాలి నిజంగా. మనకున్నంత హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ ఎట్లా ఆ కుంచుకు బుద్ధితో కంపేర్ చేసుకుంటే యావరేజ్ అమెరికన్ లైఫ్, అమెరికన్ ఫిలాసఫీ, అమెరికన్ ఈజ్ అ ఫార్ గ్రేటర్ సుపీరియర్ హ్యూమన్ బీయింగ్ బేసిక్లీ. అంటే ఐడియాలజీ, మైండ్ సెట్ పరంగా మోర్ ఇవాల్వ్డ్, మోర్ సివిలైజ్డ్. అక్కడ ఎక్స్ట్రీమ్ హారబుల్ రేసిస్టులు ఉన్నారు, బట్ నాకు తెలిసి మన వాళ్ళు ఇంకా పెద్ద రేసిస్టులు ఉన్నారని నా ఉద్దేశం. నంబర్ ఇక్కడ ఎక్కువ ఉంటుందేమో సార్. ఇంకా చాదస్తమైన, ఇంకా మూర్ఖత్వమైన ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అనేది. లెట్ us నాట్ జస్ట్ పుట్ ఎ బ్రాండ్ ఎనీథింగ్, జనరలైజ్ ఎనీథింగ్. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. జనరలైజ్ చేయాల్సింది ఏంటంటే హ్యూమన్ స్టూపిడిటీని. ఆ ఆలోచన వెనక ఒక రీజన్ ఉందా, లాజిక్ ఉందా, అది మనకు పనికొచ్చేదా, పనికిరందా? ఇంతకు పైన ఏం ఆలోచించినా అది దరిద్రానికే దారితీస్తుంది, పెయిన్కి దారితీస్తుంది. సార్ అయితే ఇప్పుడు కాల్ సాగన్ కాకుండా ఇప్పుడు మీకు నచ్చిన ఫిలాసఫర్స్ ఎవరు? నన్ను జనరల్గా అంత పెద్ద రీడరు అది ఏదో ఇంటెలెక్చువల్ కింద బ్రాండ్ చేస్తారు, కానీ ఐఎమ్ ద స్టూపిడెస్ట్ అండ్ డమ్మెస్ట్ అండ్ మోస్ట్ ఇగ్నోరెంట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్. సీరియస్ చెప్తున్నాను కదా. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ పుస్తకాలు అలవాటు కల చిన్నప్పటి నుంచి. ఐఎమ్ ఎ వెరీ స్లో రీడర్. అందులో ఎక్కువ పుస్తకాలు చదవలేదు. నేను వన్ బుక్ బాగా ఎంజాయ్ చేసి డీప్గా ఫిలాసాఫికల్ అండ్ ఫిక్షనల్గా ఎంజాయ్ చేసింది అట్లా షరడ్. బట్ అట్లానే నేను ఆ ఒక ఫిలాసఫీలోనే ఇరుక్కుపోయే టైప్ లాగా దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తాను. అలా అంటే ఫిలాసాఫికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరెవరు అంటే ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి, రైట్? నేను అందుకనే ఇప్పుడు అందరినీ జిస్టులు చదివా నేను. నాదంతా ఏంటంటే పెట్టిన నాలెడ్జ్ అంటారు కాదంటే వాట్ ఈస్ దర్ ఫండమెంటల్ పర్స్పెక్టివ్ అనే దానికి
నాకున్న పరిధిలో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. అంటే ఇప్పుడు నిషే ఉన్నాననుకోండి, నిషే పుస్తకాలన్నీ నేను చదవలేదు, రైట్? బట్ జనరలీ హియర్ అండ్ దేర్ ఆ కోట్స్ని బట్టో లేకపోతే కొన్ని సమ్మరీస్ ఉంటాయి కదా, వీటిని పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్, నాకు ఆ అండర్స్టాండింగ్ రైటో రాంగో తెలియదు కానీ, బట్ ఎవ్రీ ఫిలాసఫర్ హ్యాడ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్, లైక్ డికార్టిస్ కానీ వీళ్ళందరూ కూడా. బట్ అగైన్ వాళ్ళు ఉన్న టైంలో అక్కడ ఎవల్యూషన్, సివిలైజేషన్ ఆ టైంకి ఎలా ఉందో ఆ పరిధి వరకే చూడాలి వాళ్ళు. అవును సార్, అవును. ఆ ఎక్స్పీరియన్సెస్తోనే చూడాలి మనం. ఈవెన్ జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీ ఆల్సో ఇట్ అప్లైస్ టు దోస్ టైమ్స్. మన భగవద్గీతలు ఏదైనా కూడా ఇట్ అప్లైస్ టు దోస్ టైమ్స్ మోర్ దాన్ నౌ, రైట్? ఎనీథింగ్, రైట్? ఆ టైమ్స్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు ఏదో ఒక గైడింగ్ పాత్ లాగా ఒక ఫిలాసఫీని చెప్పుకుంటూ వచ్చినప్పుడు దాన్నే మనం గుడ్డిగా ఇవాళ పట్టుకొని చూడడం అనేది కొన్ని లిమిటేషన్స్కి దారితీస్తుంది, రైట్? కొన్ని మిస్అండర్స్టాండింగ్స్కి దారితీస్తుంది. అదే ఒక గుడ్డితనానికి, అమాయకత్వం దారిస్తుంది. ఈ ఫండమెంటల్ రీజన్తో బతుకుతుంటాను నేను, అంతే. అండ్ విధులు పడేస్తే నేను ఐఎమ్ నాట్ ఎ స్ట్రీట్ స్మార్ట్ గై, ఐఎమ్ నాట్ ఎ వెరీ, నేను అంత ఇంటెలిజెంట్ కాదు హ్యూమన్ బీయింగ్స్తో ఎలా అందరినీ. నాకున్నదంతా ఒకటే ఏంటంటే ఒక హానెస్టీ. అది రైటా రాంగా కాదా అనే విషయం, ఆ లాజిక్ ఇది అంతా నా మైండ్ అండ్ సోల్ ఎలా నేర్పుతుందో దాన్ని బట్టి నాకు తెలియని విషయాలు తెలుసుకోవాలని. అందుకనే కథలు కొత్త ప్రపంచాన్ని ఎంచుకుంటూ ఎందుకు పోతానంటే ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంటుంది, కొత్త ఎవల్యూషన్ వస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ రాసేటప్పుడు అంతా కూడా చాలా రీసెర్చ్ చేశాను, అడవులోకి చాలా రీసెర్చ్ చేశాను. నేను రాసిన కథల వరకే నా ఎవల్యూషన్ బేసిక్లీ. సో మై మేజర్ ఏరియాస్ ఆఫ్ ఎవల్యూషన్. బియాండ్ దట్ జస్ట్ హియర్ అండ్ దేర్ ఐ స్టడీడ్ సోక్రటీస్ నుంచి కానీ అందరికి కూడా ఎవ్రీబడి హ్యాడ్ వన్ స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ దట్ టైమ్స్ అండ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది. సార్ అయితే వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, వాళ్ళకి ఒక కాన్స్టెంట్ లోపల ఒక ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది కదా. అవును. సో వాట్ యు వాంట్ టు సే సార్? లైక్ అన్నిటికన్నా ముందు హ్యావింగ్ ఎంపతి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టోరీ చెప్పాలంటే, కథలు చెప్పాలంటే అవన్నీ ఆ ఎంపతి నుంచే పుడతాయి. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా ఒక చేదస్థంలో బతుకుతామా లేదా, మనల్ని శోధించుకునే, అంటే క్రిటిక్ చేసుకునే ఒక మైండ్ సెట్ అవసరం ఎనీ ఆర్టిస్ట్కి. అవును సార్. సినిమాటోగ్రాఫర్ అయినా అది ఎక్కడి నుంచి వస్తుందంటే హానెస్టీ నుంచి వస్తుంది. హానెస్టీ ఎక్కడి నుంచి వస్తుందో కాన్షియన్స్, ఇట్లాంటి ఫండమెంటల్స్ ఉంటాయి కదా. ముందు ఒక ట్రై టు బీ అ క్లీన్ హార్ట్, రైట్? అండ్ ట్రై టు హ్యావ్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ అనదర్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే అప్పుడు దాన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకోండి, మీరు ఎందుకు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకు ఏదన్నా. నాకు ఓన్లీ అసలు నేను తీసే కామెడీ ఇంకెవరు చేయలేరు అనే అంబిషన్తో రండి. ఇట్స్ ఎ గ్రేట్ అంబిషన్, రైట్? ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు ఏంటంటే మన సినిమాని ఇంకొక వరల్డ్, అంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమాని దాటి ఒక పెద్ద ఛాలెంజ్లోకి దూకుతాను నేను. అది ఆయన ఫస్ట్ ఆయన ఫిక్స్ అయిపోతారు. అండ్ ఆ ప్రపంచంలోకి ఆయన మునిగిపోయి మనం లాక్కెళ్ళిపోతారు బేసిక్గా. ఆ వరల్డ్ క్రియేట్ చేస్తారు. దట్స్ ఎ గ్రేట్ అంబిషన్. అండ్ దానిలోనే ఆయన రకరకాల ఎమోషన్స్, రకరకాల జానర్స్, అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. నౌ ఫస్ట్ అండర్స్టాండ్ దట్ డ్రైవింగ్ ఫోర్స్. లైక్ నేను చాలాసార్లు చాలా పిటీ ఫీల్ అయ్యేది ఏంటంటే, కొంతమంది నలిగి ఇండస్ట్రీలో, అండ్ అగైన్ మీరు వచ్చేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు నలగక్కర్లా, 10-20 ఏళ్ళు నలుగుతున్నారంటే ఎక్కడో నిద్రపోతున్నారు అర్థం. అవును సార్. ఏది మీలో ఉన్న అంబిషన్ నిద్రపోతుందని అర్థం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ డైరెక్టర్ ఆర్ స్టోరీ టెల్లర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు చేసి ఒక సెల్ ఫోన్ చాలు, చాలా లిబరేటెడ్ జనరేషన్ ఇది. హైలీ లిబరేటెడ్ జనరేషన్. మేము ఉన్న టైంలో మేము అవుతున్న ఫిల్మ్ స్కూల్కి ఎక్విప్మెంట్ చీప్గా తెచ్చుకోవడం కోసం ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాము. అక్కడేం పెద్ద నేర్చుకునేదానికి ఉండేది, రైట్? ఈవెన్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆల్సో, సెల్ఫ్ లెర్నింగ్ ఇస్ వాట్ got us even this far at least, right? So adi inka enabled మీరు film. There are so many YouTube schools, studio binder gaani, no film school gaani, ఇవన్నీ మనకు అవసరమైన నేర్చుకుంటూ, అవసరమైన ఫీల్డ్లో నేర్చుకుంటూ మనం బిల్డ్ చేసుకొని పోయే కెపాసిటీ, చాలా లిబర్టీ ఉంది. మీకు కావాల్సిందల్లా ఒక మంచి మనసు, కథ చెప్పగలిగే ఒక ఇది డ్రైవ్, అంబిషన్ ఉంటే యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ in film industry, wherever we choose to. కానీ మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో చూసుకోండి. నేను చాలామందిని ఒక 20 ఏళ్ళు పనిచేసి ఫైనల్గా నా సినిమాలో నేను డైరెక్టర్ అనే కార్డు పడితే చాలు అనుకోవడం అనేది చాలా జాలేసేది నాకు. అంటే
అరే నాన్న సినిమాలో కార్డు వాళ్ళకి చెప్పేవాడిని, సినిమాలో డైరెక్టర్ కార్డు పడడం వల్ల ఏమొస్తుందిరా, కావాలంటే దానికి ఒక ₹1,00,000 పెట్టుకొని సినిమా క్రెడిట్ పెట్టుకొని చూపించుకోవచ్చు నలుగురికి, అది కాదు కదా. వై యూ వాంట్ టు బికమ్ డైరెక్టర్ అంటే ఆ ట్రాక్ లూజ్ అయిపోయింటారు వాళ్ళు. వాళ్ళని ఇన్స్పైర్ చేసింది ఏంటి, వాళ్ళని ఎమోషన్, వాళ్ళకి ఆ ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అదొక్కటి మాత్రం వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు. అవును సార్. దట్స్ ఓన్లీ థింగ్ రైట్. అది లేదా, దానికి సరైన ఆన్సర్ లేవా, లైట్ తీసుకోవడం బెటర్. కరెక్ట్ సార్. సో చేసుకొని ఇంకా ఏదైనా ప్యాషన్ ఇంకా దేని మీద ఉందో ఎత్తుక్కోవడం బెటర్. నేను ఈ పార్ట్ ఆఫ్ మై జర్నీలో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ కలుస్తూ ఉంటాం కదా సార్. అంటే ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ ఎక్కడెక్కడో ప్రొడక్షన్ హౌస్లో ఏవేవో జరుగుతూ ఉంటాయని వీళ్ళే భయాలు పెట్టుకుని అలా అలా ఎందుకు ఉండిపోతూ ఉంటారు సార్. అంటే కనీసం బయటికి వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఏదన్నా ఒక 30-40 నిమిషాలు ఏదన్నా తీస్తే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదొకటైతే చాలామంది మనకు ఆ ఎకనామికల్ బ్యాకింగ్ లేక, ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చాలా బ్యూటిఫుల్ సోల్స్. ఆబ్వియస్లీ ఒక 6 నెలలు వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీని అడవద్దు, రైట్. బట్ అందరికీ డైరెక్టర్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు, సో దే ఆర్ రైటింగ్ దేర్ స్క్రిప్ట్స్, అదే వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు. నేనేమన్నా అంటే వాళ్ళని కూడా అదే నేను ఎంకరేజ్ చేసేవాడిని. అరే నేను ఇప్పుడు కొంతమంది మధ్యకాలం తిరిగేవారు, నా బుర్రలో ఉంది సినిమా అంటుంది, పేపర్ మీద పెట్టి ఫస్ట్ అంటే, ఆ పేపర్ మీద కాదు, నేను తీసి చూపిస్తా సినిమా అంటే, ఎవరు చేయడు సినిమా నీతో, వీళ్ళకి అదే చెప్తుంటా, మీరు ప్రూఫ్స్ బిల్డ్ చేయండి. నాకు ఒక్కడికి మీ మీద ఉన్న నమ్మకం కాదు, ఈవెన్ నాకు కూడా రేపు పొద్దున్నే ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నేను ప్రొడ్యూస్ చేయాలంటే ఐ నీడ్ టు ట్రస్ట్ యూ నో. నేను ఎందుకు ఊరినే నీకు ఫేవర్ చేయడానికి నా డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటా, అసలు డబ్బులు అంటూ ఉంటే బేసిక్ రైట్. నువ్వు నాకు ఎలా అనిపించాలి, నువ్వు నా అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, నా ఫ్రెండ్ అయినా, ఎవడైనా అబ్బాయి ఐడియా వదులుకుంటే నేను ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వదులుకుంటున్నాను అని నువ్వు వెళ్ళే ప్రొడ్యూసర్కి అనిపించినప్పుడే నీ దగ్గర ఒక యు ఆర్ పుల్లింగ్ ద ఎనర్జీ, అందరినీ పాజిటివ్ లోపలికి తీసుకెళ్తాం. దానికి ప్రూఫ్స్ బిల్డ్ చేయాలి. ఒక షార్ట్ ఫిల్మ్స్ రాయడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్నీ తెలుసు అని ఒక మబ్బిలో బతుకుతుంటాం. నేను హిడెన్ బ్రెయిన్ అంటుంటాను చాలా బాగా. హిడెన్ బ్రెయిన్ అని ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉంది. అమేజింగ్ టాపిక్స్, మన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుంది, అన్ని రకాల టాపిక్స్, లాడ్ ఆఫ్ మనం హిడెన్ బ్రెయిన్ అంటేనే మన బ్రెయిన్ గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే 1 hour ఎపిసోడ్స్ అవన్నీ. దానిలో ఒక ఇంట్రెస్టింగ్ ఇది చూసాను రీసెంట్గా. మనం రోజు సైకిల్ దొక్కుతుంటాం కదా, అరే నువ్వు ఒక సైకిల్ని డిసెంబుల్ చేసి అసెంబుల్ చేయగలవు అంటే, బ్రహ్మాండంగా రోజు దొక్కుతా కదా నేను సైకిల్ అనే ఫీలింగ్లో ఉంటాడంట. మనం అందరం అలా ఉంటామంట, రైట్. సరే కానీ చేయరా అంటే డిసెంబుల్ చేసేసిన తర్వాత ఒక 2వ స్టెప్లోనే అయిపోతారు. సినిమా కూడా అంతే. వెల్ సెడ్ సార్. ఎందుకంటే అవతల మనిషి ఎంతో సాధన చేసి చూసేది చాలా సింపుల్గా ఇలాగే కదా అని టాప్ వ్యూలో రీడ్ చేస్తుంది మన మైండ్. అదే సార్. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలని దిగినప్పుడే తెలుస్తుంది, సినిమా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరో ఒక స్పెక్టేటర్గా వచ్చి ఒక గ్రేట్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్, లైక్ ఆ ల్యాండ్ మార్క్ ఫిల్ము సినిమా చూసి మేమందరం ఊగిపోతున్నాము. బయటకు వచ్చి ఏంటి ఎలా ఉంది సినిమా, అలా ఒక క్రాస్ లెగ్గేసుకొని పెట్టుకొని ఏముందిరా మాకు 250 కోట్లు ఇస్తే మేము తెస్తాం 10 హాలీవుడ్ సీరియల్ చూసి అన్నాడు. అంటే యువతల మనిషి ఇంత కష్టపడి ఇంత చేసి మరి ఆ మనిషికి నిజంగానే 250 కోట్లు ఇచ్చి 10 కాదు ఒక 100 DVDలు ఇస్తే ఎంత చెత్త వస్తుందో మనందరికీ తెలుసు. అంటే మనందరికీ ఆ వీక్నెస్ ఉంటుంది. ప్రతి హ్యూమన్ మైండ్కి అవతల ఒక పని చేసేసిన తర్వాత ఒక మనిషి అది చాలా సింప్లిస్టిక్గా అనిపిస్తుంది. మనం ఓన్లీ పైన డాట్స్ కనెక్ట్ చేసుకుంటాం, అదే సార్, లోతులు తెలియదు. అలా ఈవెన్ ఒక సైకిల్ కూడా మనం డిసెంబుల్ చేస్తే అసెంబుల్ చేయలేం, సినిమా కూడా అంతే. సో హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది మనం చేస్తూ నేర్చుకోగలం, కానీ చూస్తూ నేర్చుకోలేము. పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ. చూస్తూ సినిమాలు చేయలేరు, చేస్తూ సినిమాలు చేయడం నేర్చుకుంటూ సినిమాలు చేస్తాం అంతే. Okay, thank you so much, sir. That's a wonderful conversation. Thank you so much. Enjoyed it a lot. Dinesh, yeah. All the best. We'll do some other time again. Done, specific topics lo keldam. Done, sir. Yeah. Chalo.